నమస్తే, వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను మీ భాను డాడీ. ఈరోజు మనతో స్టూడియోలో ప్రముఖ సామాజికవేత్త మిస్టర్ కిషోర్ బీవీకే గారు ఉన్నారు. ఆయన నుంచి అసలు ఆర్గన్ డొనేషన్ ప్రాసెస్ ఏంటి, అది ఎలా జరుగుతుంది, ఆయన మాటల ద్వారా మనం తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. బాగున్నారా సార్? సార్ కొంచెం మీ గురించి చెప్పగలరా? నేను కిషోర్ బీవీకే అండి. నేను అమ్మ ఐ ఆర్గాన్ బాడీ డొనేషన్ ప్రమోటర్స్ ఆర్గనైజేషన్లో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఓకే సార్. మేము కాలేజెస్, స్కూల్స్, ఎక్కడైనా పబ్లిక్ గ్యాదరింగ్స్ ఇట్లాంటి చోట్ల మేము ఐ డొనేషన్, బాడీ డొనేషన్ అండ్ ఆర్గాన్ డొనేషన్ మీద అవేర్నెస్ ఇస్తూ ఉంటాము. ఓకే సార్. సార్ అసలు ఈ ప్రోగ్రామ్ మీరు చేయడానికి, ఈ అవేర్నెస్ స్టార్ట్ చేయడానికి మీ జీవితంలో ఏదైనా బలమైన కారణం ఉందా సార్? నేను యాక్చువల్లీ దానికి కారణం ఉండక్కర్లేదండి. జనరల్గా మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా అన్ని సమాజం నుంచే తీసుకుంటాము. అట్లీస్ట్ కొంతైనా మనం మన కాంట్రిబ్యూషన్ కొంచెం అయినా ఉండాలి అనే దృక్పథం ఉన్న వాళ్ళు మాత్రమే ఇలా రాగలరండి. అవును, సామాజికంగా మీ వంతు మీరు ఈ సొసైటీ కోసం చేయాలనుకుంటున్నారు. అసలు ఆర్గాన్ డొనేషన్ అనేది ఎన్ని విధాలుగా ఉంటుంది సార్? ఆర్గాన్ డొనేషన్ ఎన్ని విధాలుగా ఉంటుంది అని చెప్పే ముందు అసలు ఆర్గాన్ డొనేషన్ అంటే ఏంటి? ఓకే, చాలామంది అంటుంటారు, నేను చనిపోయిన తర్వాత నా బాడీలో మీకు నచ్చిన ఆర్గాన్ తీసుకోండి, అన్ని అవయవాలు తీసుకోండి అని అంటూ ఉంటారు. అది ఎంతవరకు సాధ్యం అనేది ఇప్పుడు చూద్దాం ఒకసారి. సో ఆర్గాన్ డొనేషన్ అంటే ఇప్పుడు జనరల్గా హైదరాబాద్ లాంటి సిటీస్లో రోజుకి యాక్సిడెంటల్ డెత్స్ కనీసం 16 ఉంటాయి, 16 నుంచి 20. చాలా ఘోరం, ఎందుకంటే హెవీ ట్రాఫిక్. సో ఈ యాక్సిడెంట్ అవ్వగా చనిపోయిన వాళ్ళందరూ క్యారీ టు గవర్నమెంట్ మార్చరీస్లోకి వెళ్ళిపోతారు. దెబ్బలు తగిలి బతికున్న వాళ్ళని అంబులెన్స్లో ఇమీడియట్గా సేమ్ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తారు, ఐసీయూలో పెడతారు. ఐసీయూలో పెట్టినప్పుడు రోడ్డు మీద పడిపోయిన వాళ్ళు కదా వీళ్ళు, డివైడర్కి తల తగిలేయడం, గట్టిగా తగలడము, హెవీ బ్లీడింగ్ అవ్వడము, ఫైనల్లీ 2-3 days ఐసీయూలో ఉన్న తర్వాత ఇట్ లీడ్స్ టు బ్రెయిన్ డెత్ అన్నమాట. బ్రెయిన్ ఎప్పుడైతే చనిపోయిందో మన బాడీలో మిగతా ఆర్గాన్స్కి, బ్రెయిన్కి కాంటాక్ట్స్ లేవో వెంటిలేటర్ తీయంగానే ఆ మనిషి చనిపోతాడు. సో చాలామంది అంటుంటారు, నేను చనిపోతే ఆర్గాన్ తీసుకోండి అనేది. బ్రెయిన్ డెత్లో మాత్రమే ఆర్గాన్ డొనేషన్ పాసిబుల్. అవునా సార్? నార్మల్ డెత్లో ఆర్గాన్స్ ఏమీ పనిచేయవు. బాడీ ఈజ్ డెడ్, ఆర్గాన్స్ ఆర్ డెడ్. సో పనిచేయదు. ఒక్క కార్నియా, కన్ను మాత్రం డొనేట్ చేయొచ్చు. కార్నియా మాత్రం సాధారణ మరణంలో డొనేట్ చేయొచ్చు. సో ఆర్గాన్ డొనేషన్ అనేది బ్రెయిన్ డెత్లో జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకోటి చెప్పాలి, బ్రెయిన్ డెత్ ఈ హాస్పిటల్లో ఐసీయూలో 3 days 4 days లేకపోతే 1 week 10 days ఉన్నా కానీ ఎవరు డిక్లేర్ చేస్తారు అంటే ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ డిక్లేర్ చేయాలి. బ్రెయిన్ డెత్ అయ్యారు, ఆర్గన్స్ తీసేద్దాము అని చెప్పడానికి లేదు. ఈ టీమ్ ఆఫ్ డాక్టర్స్లో హాస్పిటల్ ఇన్ఛార్జు, మెయిన్ డాక్టరు, న్యూరో సర్జన్ షుడ్ బి ఇంపార్టెంట్. ఈ ఒక 7 సభ్యులు ఉన్న డాక్టర్స్లో వాళ్ళు బ్రెయిన్ డెత్ అయ్యింది ఈ బాడీకి అని డిక్లేర్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్ అని ఒకరు ఉంటారు. అది ఒక జాబ్ ప్రతి హాస్పిటల్లో. ఆ ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్ ఏం చేస్తారంటే ఈ బ్రెయిన్ డెత్ అయిన విషయము పేషెంట్ తాలూకు అటెండెన్స్కి చెప్పాలి. చెప్పి ఆయన బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయింది, ఇంకా ఆయన బతికే ఛాన్స్ లేదమ్మా, ఖచ్చితంగా లేదు, ఇప్పుడు ఒక అవకాశం ఉంది, అది ఆర్గాన్ డొనేషన్, అంటే ఆయన ఆర్గాన్స్ని వేరు బాడీల్లో బతికించవచ్చు అనే విషయాన్ని కన్వే చేయడం అనేది ఛాలెంజింగ్ టాపిక్. నిజంగా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్ జాబ్ అది. సో ఆయన ఏం చేస్తాడంటే ఆ అటెండెన్స్ని పిలిచి, యాక్చువల్లీ యాక్సిడెంట్ అయ్యి వచ్చిన బాడీ షాక్లో ఉంటారు, బ్రెయిన్ డెత్ అయింది, ఇంకా బాడీ ఇక ఆల్మోస్ట్ చనిపోయారు, బతికే అవకాశమే లేదు అన్నప్పుడు ఇంకెంత షాక్ ఉంటారు వాళ్ళు. అలాంటిది ఈయన వచ్చి బ్రెయిన్ డెత్ అయ్యింది, మీరు అవయవాలు దానం చేయండి అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది? దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఛాలెంజింగ్ జాబ్. ఎందుకంటే బ్రెయిన్ డెత్ అయ్యిందమ్మా, మీరు వచ్చి ఒకసారి పేషెంట్ని చూసుకోవచ్చు, వెంటిలేటర్ తీయంగానే ఆయన చనిపోతారు అని చెప్తారు. వాళ్ళు లోపలికి వస్తారు. ఎలా ఉంటుందంటే ఆ బాడీ పడుకున్నట్టే ఉంటుంది, నిద్రపోతున్నట్టే ఉంటుంది. మీరు లేపితే లేస్తాడేమో అనుకుంటారు మీరు. నో. ఇప్పుడు జనరల్గా నిద్రపోతున్న వాళ్ళకి కన్ను తీసి టార్చ్ లైట్ వేస్తే మనం కన్ను వెనక్కి తీసుకుంటాం. అరికాల్లో ఇట్లా మనం గోరుతో ఇలా గీకితే కాలు వెనక్కి తీసుకుంటాం. ఆ సెన్సేషన్స్ ఏమి ఉండవు. బ్రెయిన్ లాస్ట్ ఎవ్రీ కాంటాక్ట్ విత్ ఆల్ ఆర్గాన్స్ ఇన్ ద బాడీ. దట్ ఈస్ వై బ్రెయిన్ డెత్ అంటే ఇట్స్ డెత్.
సో అప్పుడు జరుగుతుంది ఒప్పుకుంటే, కుటుంబ సభ్యులు కనుక ఒప్పుకుంటే ఈ ఆర్గాన్స్ని పోనీ మనిషి పోతే ఇంకా ఓకే మన చేతిలో లేదు, ఈ ఆర్గాన్స్ని వేరే బాడీస్లో బతికిద్దాము, ఆ సంతృప్తి అయినా మనకు ఉంటుంది అనే ఇది ఆ పేషెంట్ తాలూకు అటెండెన్స్కి కనెక్ట్ అయితే దెన్ హ్యాపెన్స్ ఆర్గాన్ డొనేషన్. ఓకే, అది ఆర్గాన్ డొనేషన్ అంటే. ఓకే, అర్థమైంది సార్ ఇప్పుడే నాకు. సో బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఆర్గన్స్ అన్నీ మనం తీసుకోవచ్చు. సహజ మరణం పొందిన వాళ్ళ దగ్గర నుంచి మరి కొంతమంది స్వచ్ఛందంగా మేము బతుకున్నప్పుడే మేము ఆర్గన్ డొనేట్ చేస్తామని చెప్తారు. బట్ వాళ్ళు ఏదో ఆర్థిక సమస్యలో ఇంకేదో ఒక విషప్రయోగం వల్ల చనిపోతారు. వాళ్ళ అలా విషప్రయోగం వల్ల చనిపోయిన బాడీ నుంచి ఏదైనా ఆర్గన్ తీసుకోగలమా మనం? అంటే కన్ను విష ప్రయోగం అంటే సూసైడ్ కానీ మర్డర్, అది ఇమీడియట్గా పోలీస్ కేసు అవుతుంది. ఇంకా బాడీని ఎవరు ముట్టుకోవడానికి లేదు, ఈవెన్ కళ్ళు కూడా తీయడానికి లేదు. సో ఒక పోస్ట్ మార్టంకి వెళ్ళాలి, మళ్ళీ రావాలి, కార్నియా డ్యామేజ్ అయిపోతుంది అండ్ బాడీలో ఆర్గన్స్ పోతాయి, ఇది పనిచేయదు. సో సహజ మరణంలో కన్ను తీయొచ్చు, బ్రెయిన్ డెత్లో తీయాల్సిన కొన్ని ఆర్గన్స్ ఉంటాయి, అది నేను చెప్తాను. ఓకే సార్. ఓకే, ఇప్పుడు మీరు అవేర్నెస్ ఇస్తూ ఉంటారు కదా సార్, ఆర్గన్ డొనేట్ చేయండి అని. అది ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా సార్, ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ వాళ్ళ వరకు అని? ఆర్గాన్ డొనేషన్ అనేది ఏజ్ లిమిట్ జనరల్గా లేదు. అంటే 1 year 2 yearsకే ఆర్గాన్స్ అని ఫామ్ అవుతాయి. కానీ హ్యూమన్ ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంట్ యాక్ట్ 1994 ప్రకారం ఒక రూల్ పెట్టారు. ఏంటంటే 18 దాటిన వాళ్ళు ఆర్గాన్ డొనేషన్కి ఎలిజిబుల్ విత్ అంటే కుటుంబ సభ్యుల కన్సెంట్, ఫ్యామిలీ మెంబర్స్ కన్సెంట్తో చేయొచ్చు ఆర్గాన్ డొనేషన్. ఓకే, ఇప్పుడు స్వచ్ఛందంగా ఆర్గాన్ డొనేట్ చేయడానికి 18+ నుంచి ఎలిజిబుల్. మరి వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి అంటే ఫిజికల్ కండిషన్ అనేది ఎలా ఉండాలి? ఇప్పుడు నేనున్నానండి, నాకు కిడ్నీ పాడైపోయింది, సపోజ్ ఇంకొకరి కిడ్నీ నాకు సూట్ అయ్యింది, ఆ కిడ్నీ ఆరోగ్యంగా ఉంటేనే నాకు సెట్ చేస్తారు. సో అది ఎవ్రీ డయాగ్నోస్ అవుతుంది, స్కానింగ్ అవుతుంది, బ్లడ్ గ్రూప్ అన్నీ మ్యాచ్ అయితేనే, అంటే ఆరోగ్యంగా ఉంటేనే అది నాకు ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. ఇప్పుడు ఒకటి ఆలోచించండి, ఒక బాడీలో ఉన్న ఒక ఆర్గాన్ వేరే బాడీకి వెళ్తుంది అంటే, సపోజ్ ఆ వ్యక్తి తాలూకు ఆర్గాన్ నా బాడీలోకి వస్తున్నప్పుడు వచ్చిన తర్వాత అది ఫారిన్ ఆర్గాన్, నాకు ఫారిన్ బాడీ తాలూకు ఆర్గాన్ కదా, అది సెట్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఇలా దీనికి ఈ ఇష్యూస్ అన్నీ ఉంటాయన్నమాట. అసలు మన ఇండియాలో ఆర్గాన్ డొనేట్ చేయడానికి చాలా కుటుంబాలు, ముఖ్యంగా హిందూ సాంప్రదాయ కుటుంబాలు ముందుకు రావు. ఎందుకంటే మనకి కొంతమంది హిందువుల లెక్క ప్రకారం ఏదైనా ఆర్గాన్ డొనేట్ చేస్తే పునర్జన్మ ఉండదు, లేదంటే ఆ ఆర్గన్ లోపంతో మళ్ళీ పుడతారు ఆ బిడ్డ అని చెప్పి అంటారు కదా. అలాంటి మూఢనమ్మకాలు ఉన్న వాళ్ళకి ఎలా అవేర్నెస్ ఇస్తారు? మేము అవేర్నెస్ చేసేటప్పుడు ఇదే ఛాలెంజింగ్ కదా. చాలా మంది అనుకుంటారు, ఓహో వీళ్ళు దేవుళ్ళు లేడని చెప్పడానికి వచ్చారు, లేకపోతే పునర్జన్మ గురించి, అంటే మాకు మతంకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు వీళ్ళు ఇంకోటి ఏదో చెప్పడానికి వచ్చారు అని ఆలోచిస్తారు తప్ప. ఇప్పుడు ఆర్గాన్ డొనేషన్ ఇండియాలో ఫేస్ చేసే మెయిన్ ఛాలెంజ్ ఇది. ఏంటి అంటే అందరూ రీబర్త్, మళ్ళీ మేము పుడతాము, సో మేము ఏది దానం చేయకూడదు. ఒకవేళ కళ్ళు దానం చేస్తే కళ్ళు లేకుండా పుడతానేమో, ఆ కిడ్నీ దానం చేస్తే కిడ్నీ లేకుండా పుడతానేమో. అప్పుడు జనరల్గా మనిషి పుట్టిన తర్వాత చిన్న యాక్సిడెంట్లు అన్ఎక్స్పెక్టెడ్గా అవుతుంటాయి. కాలు ఇరిగిపోతుంది, చెయ్యి ఇరిగిపోతుంది, లేకపోతే కన్ను పోతుంది కంప్లీట్గా, ఈ కన్ను మొత్తం యాక్సిడెంట్ పోతుంది, మీరు చనిపోయారు, మళ్ళీ పుట్టరా, కన్ను రాదా, లేకపోతే ఏంటి ఆ భావనలు ఏంటి, అసలు మళ్ళీ నేను పుడతాను అనే భావన ఏంటి, అసలు ఒకవేళ పుడితే ఇప్పుడు పోయిన కన్ను మళ్ళీ రాదు అనే భావన ఏంటి? మీరు ఇదే మాట వాళ్ళకి చెప్పారంటే, అలా మూఢనమ్మకాలు ఉన్న వాళ్ళకి చెప్పారంటే వాళ్ళ నుంచి వ్యతిరేకత ఏమైనా వస్తుందా, ఆలోచిస్తారా? లేదండి, ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఎంతో మంది పుడుతున్నారు, ఎంతో మంది చనిపోతున్నారు, చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడ వస్తున్నారండి? సో అది కొంచెం అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది. ఒకటి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మనం ఇలా చెప్పేటప్పుడు ఆలోచిస్తుంటారు, వాళ్ళకి ఇంకొక పాయింట్ స్ట్రైక్ అవుతుంది మైండ్లో. వాళ్ళ ఫ్యామిలీలోనే ఒక కిడ్నీ పోయిన పర్సన్ ఉన్నారు, వాళ్ళకి కిడ్నీ కావాలి, మరి వాళ్ళు మూఢనమ్మకాల నుండి కిడ్నీ ఇవ్వను అని వాళ్ళంటే మరి తీసుకున్నాడికి వస్తారా కదండి. ప్రాణాపాయం, ఇప్పుడు ప్రాణాలతో ఇది ఇంపార్టెంట్, అంత వాల్యుబుల్ కదా. సో ఆర్గాన్ పెడితేనే కానీ ఆయన బతకలేని పరిస్థితి.
ఇవ్వను అంటే మూఢనమ్మకాల కారణంగా మేము ఇవ్వము అన్న వాళ్ళు ఎలా తీసుకుంటారు? ఓకే. సేమ్ ఇదే క్వశ్చన్ నేను ముస్లిం ఒక ఆయన ఫ్రెండ్ ఉన్నారు నాకు, ఓకే. ఇలా చెప్పి నేను ఈ మధ్య ఆర్గాన్ డొనేషన్లో నేను యాక్టివ్ ఉన్నాను, ఎవరైనా ఉంటే నువ్వు అవేర్నెస్ చెయ్యి, మీ కమ్యూనిటీ నుంచి చాలా తక్కువ మంది ఉంటారు. నో మేము ఎలా పుట్టామో మేము అలాగే వెళ్ళాలి, భగవంతుడు ఏమీ ఇవ్వకూడదు అని చెప్తాడు. సో మేము ఎలా పుట్టామో అలాగే వెళ్ళాలి అని చెప్తాడు. ఈరోజు జీవన్ దాన్ అనే సంస్థ ఉంది, ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ కలెక్ట్ చేసి ట్రాన్స్ప్లాంటేషన్ చేసే సంస్థ. అక్కడ ఉన్న లిస్ట్లో మరి ముస్లిమ్స్ కూడా కిడ్నీ కావాలి, లంగ్స్ కావాలి, హార్ట్ కావాలి అనే వాళ్ళు ముస్లిమ్స్ కూడా ఉన్నారు. వాళ్ళు చెప్తారా మరి? వాళ్ళు చెప్తారా మరి మా దేవుడు లేకుండానే ఏమన్నా లేకుండా మేము చనిపోతే కుదరదు, ఎలా పుట్టేమో అలాగే అదే బాడీతో మేము పైకి వెళ్ళాలి అని అన్నవాళ్ళు ఇక్కడ నాకు కిడ్నీ కావాలని ఎలా అడగలరు? ఇలాంటి ఛాలెంజెస్ అన్నీ వస్తాయి. సో ఆలోచిస్తారు చాలామంది, ఎస్ నాకు కిడ్నీ కావాలి, ఇక్కడ కావాల్సింది మనకి దేవుడు కాదు, ముఖ్యంగా చాటి మనిషి అని ఆలోచించగలిగిన వాళ్ళు ఆర్గాన్ డొనేషన్ గురించి కానీ, ఐ డొనేషన్ గురించి కానీ, బాడీ డొనేషన్ గురించి కానీ ముందుకు వస్తున్నారు. కాబట్టే ఇప్పుడు తెలంగాణ ఆర్గాన్ డొనేషన్లో నెంబర్ 1 ఇండియాలో. అవును గూగుల్లో కూడా చూపించారు. తర్వాత ఢిల్లీ, తర్వాత తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, ఒరిస్సా, ఇలా లైన్ అనమాట. ఫస్ట్ తెలంగాణ. ఎందుకంటే మాలాంటి సంస్థలు, జీవన్ దాన్ లాంటి సంస్థలు, మోహన్ డొనేషన్ లాంటి సంస్థలు ఉన్నాయి, అవేర్నెస్ ఎక్కువ చేస్తున్నాయి. ఎందుకంటే 1 and only సంస్థ అమ్మ ఆర్గనైజేషన్ మాది. ఇప్పటికీ 166 డెడ్ బాడీస్ అంటే క్యాడెవర్స్ కలెక్ట్ చేసి సౌత్ ఇండియా అంతా డిస్ట్రిబ్యూట్ చేసాం. ఏ సంస్థ ఇన్ని డెడ్ బాడీస్ మనకి కలెక్ట్ చేయలేదు. బాడీ డొనేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసిన సంస్థ మాదే. అంటే సంస్థ గురించి చెప్పట్లేదు నేను, కానీ చెప్తున్నా బాడీస్ ఇవ్వడానికి ముందుకు రాని పరిస్థితుల్లో మేము అవేర్నెస్ చేయగా కొంతమంది వస్తున్నారు అని చెప్తున్నాం. ఓకే సార్, ఇప్పుడు మాటల్లో చెప్పారు కాబట్టి అసలు ఆర్గన్ డొనేషన్కి, ఐ డొనేషన్కి, బాడీ డొనేషన్కి ఈ మూడింటికి తేడా ఏంటి సార్? ఇప్పుడు ఆర్గన్ డొనేషన్ ఎవరు చేస్తారు, ఐ డొనేషన్ ఎవరు చేస్తారు, బాడీ డొనేషన్ ఆ ప్రాసెస్ ఎలా జరుగుద్ది? ఇప్పుడు ఆర్గాన్ డొనేషన్ అంటే మీకు చెప్పాను, బ్రెయిన్ డెత్లో ఆర్గాన్ డొనేషన్ జరుగుతుంది. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా అడగాలి మీరు, ఇన్ కేస్ ఆఫ్ ఆర్గాన్ డొనేషన్ లైవ్ డొనేషన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు రెండు కిడ్నీలు ఉంటాయి, మనిషి ఒక కిడ్నీతో బతకొచ్చు, రైట్? ఇప్పుడు మన ఫ్యామిలీలో, నా ఫ్యామిలీలో ఒకరికి కిడ్నీ పోయింది, అదే ఫ్యామిలీలో ఇంకొకరి కిడ్నీ మ్యాచ్ చేయాలి. ఐదర్ సిబ్లింగ్స్ అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐదర్ చిల్డ్రన్ కిడ్నీస్ ఇఫ్ దే ఆర్ 18+, పేరెంట్స్ కిడ్నీస్ ఇఫ్ దే ఆర్ హెల్దీ ఇనఫ్. ఏ కిడ్నీ మ్యాచ్ అయినా, ఎందుకంటే నేను కుటుంబంలోనే చెప్పాను, బయట వాళ్ళ నుంచి ఆర్గాన్ తీసుకోవడానికి లేదు. హ్యూమన్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ యాక్ట్ ప్రకారం బయట వాళ్ళు కిడ్నీ తీసుకోవడానికి లేదు. అందులో క్యాష్ ఫైనాన్షియల్ డీలింగ్స్ కూడా ఉండడానికి వీల్లేదు, అది చట్టరీత్యా నేరం. అలాంటిది ఏదైనా ఉంటే మనం ఇమీడియట్గా అది పోలీస్ కేసు అవుతుంది, క్రైమ్ అవుతుంది, మన పోలీసులకు తెలియపరచాల్సిందే. సో ఇక్కడ నేనేం చెప్తున్నాను, మ్యాచ్ అయ్యి కిడ్నీ, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఆర్గాన్ డొనేషన్, లైవ్ డొనేషన్ మ్యాచ్ అయింది అనుకోండి, అప్పుడు మన ఫ్యామిలీలో ఒకరి నుంచి కిడ్నీని నేను తీసుకుని నేను ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలి తప్ప వేరేది కుదరదు. ఒకవేళ వేరేది మన ఫ్యామిలీలో సెట్ కావట్లేదు, అసలు మ్యాచ్ అవ్వడం లేదు, డాక్టర్ పర్మిషన్ తీసుకుని, సంబంధిత అధికారులు పర్మిషన్ అంటే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని, డయాలిసిస్ కూడా అయిపోయింది, అయినా సరే ఇతను కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయకపోతేనే కానీ ఇతను బతకడు అనే పరిస్థితుల్లో బ్రెయిన్ డెత్ అయిన పర్సన్ నుంచి, వేరే చోట ఎక్కడో బ్రెయిన్ డెత్ అయిన పర్సన్ నుంచి కిడ్నీని ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. ఓకే, డోనర్గా అతను వస్తాడు చేస్తారు, అది ఓకే. సో ఇప్పుడు లైవ్ డొనేషన్ నేను మీ దగ్గర నుంచి నేను ఒక కిడ్నీ తీసుకోవచ్చు ఇఫ్ యు ఆర్ మై ఫ్యామిలీ మెంబర్. సో 2 కిడ్నీలు ఉండగా మనం ఒక కిడ్నీని డొనేట్ చేయొచ్చు బతికుండగానే. దట్ ఈస్ కాల్డ్ లైవ్ డొనేషన్. అలాగే లివర్, మీరు డొనేట్ చేసినప్పటికీ కూడా టిష్యూ తీస్తారు, లివర్ టిష్యూని డొనేట్ చేస్తారు. డొనేట్ చేసినప్పటికీ కూడా టిష్యూని అది మళ్ళీ రీగ్రో అవుతుంది మన శరీరంలో. లివర్కి ఆ పవర్ ఇది ఉంది. అవునా సార్, ఇప్పుడు నా కూతురు ఉంది, తనకి ఏదో ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు నా లివర్ ని కొంచెం టిష్యూ తీసి నా కూతురికి ఇస్తారు, సో అది రీగ్రోత్ అయ్యింది మళ్ళీ నా బాడీ, మీకు రీగ్రోత్ అవుతుంది, మళ్ళీ అది పునరుత్పత్తి చెందుతుంది లివర్. అండ్ ఆఫ్ కోర్స్ బ్లడ్ డోనర్, బ్లడ్ ఈజ్ ఆల్సో an organ in the body, మేము అది కూడా చెప్తాము. ఇవి లైవ్ డొనేషన్స్ లోకి వస్తాయి. ఇవి తప్ప మిగతా అన్ని, ఇప్పుడు హార్ట్ తీసేయలేం కదా, కొన్ని సినిమాల్లో కొన్ని షార్ట్ ఫిల్మ్స్లో చూపించారు, గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది,
కన్ను లేకపోతే కళ్ళిచ్చి ఫ్రెండ్ చనిపోతాడు, అది అసాధ్యం. అవునా సార్? అది అసాధ్యం. ఎందుకంటే కార్నియల్, నేను ఐ డొనేషన్ గురించి చెప్పినప్పుడు చెప్తాను, కార్నియా పుట్టుకతోనే అందులు అంటే వాళ్ళకి చూపు రాదు. వాళ్ళు ఒకవేళ కార్నియల్ డ్యామేజ్ తో బాధపడే వాళ్ళు అయితేనే వేరొకరి కార్నియా పెడితే వాళ్ళకి విజన్ వస్తుంది. అది అక్కడ రూల్ అనమాట. సో కళ్ళు ఇచ్చేస్తాను, బతికుండగా కార్నియా తీసుకోరు. ఓకే, ఇది వినండి. ఆ షార్ట్ ఫిల్మ్ చూసి మీరు ఏడ్ చేసి ఆ అమ్మాయి ఆ ఫిల్మ్ రాంగ్. బతికుండగా కళ్ళు తీసుకోవడం అనేది అసంభవం. ఎందుకంటే మీకు కళ్ళు చాలా ఇంపార్టెంట్. సర్వేంద్రియానం నయనం ప్రధానం. అన్ని ఇంద్రియాల్లోకి వెళ్ళా కళ్ళు ప్రధానం. మనం స్టెప్ వేయాలి అంటే కళ్ళు కావాలి ఫస్ట్. సో మీకు ఇంపార్టెంట్ కళ్ళు. సో అది మరణించిన తర్వాతే అది కార్నియా తీసి వేరే వాళ్ళు పెట్టాలి తప్ప, నేను త్యాగ గుణం ఉంది నాకు, నేను పలానా వాళ్ళకి డొనేట్ చేసేస్తాను, నేను లేకుండా ఉంటాను అంటే అది కుదరదు, ఒప్పుకోరండి. ఓకే, మీరు ఇందాక మాటల్లో లైవ్ డొనేషన్ గురించి చెప్పారు కదా, మీరు షార్ట్ ఫిలిం గురించి చెప్పారు, నేను ఒక మూవీ గురించి చెప్తా. ఒక మూవీ విజేత అని ఉండేది, దాంట్లో హీరో చిరంజీవి బతుకున్నప్పుడు తన కిడ్నీని వేరే వాళ్ళకి డొనేట్ చేస్తారు. సో తను నేను చెప్పాను, అది విత్ ఇన్ ఫ్యామిలీ మెంబర్ అయితేనే, బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయితేనే కిడ్నీ డొనేషన్ ని యాక్సెప్ట్ చేస్తారు. ఎవరికో వెళ్ళి నేను ఇచ్చి వచ్చేస్తాను అనేది ఇంపాసిబుల్, తీసుకోండి. బ్రెయిన్ డెత్ లో మాత్రమే అది సాధ్యం అవుతుంది. అది కూడా వెయిటింగ్ లిస్ట్ ప్రకారం ఎవరైతే అర్జెన్సీలో ఉన్నారో వాళ్ళకే బ్రెయిన్ డెత్ నుంచి తీసిన కిడ్నీని ట్రాన్స్ప్లాంట్ చేయగా ప్రాణం పోస్తారు. ఇది జరిగేది. సినిమాల్లో చూపించేదంతా వేరు. ఆ డైరెక్టర్స్ కి నాలెడ్జ్ ఉండదు, అవేర్నెస్ ఉండదు, చూపించేస్తారు. ఎందుకంటే అక్కడ అది కథ అందుకే చూపిస్తారు. గర్ల్ ఫ్రెండ్ కి కళ్ళు ఇచ్చి నేను కళ్ళు లేకుండా త్యాగం చేశానంటే అది బాగుంటుంది చూడడానికి. వాస్తవానికి అది పాసిబుల్ కాదు. సరే, ఇందాక మీరు మాటల్లో చెప్పారు బ్రెయిన్ డెత్ అయిన వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఓకే చేస్తే ఆర్గన్ డొనేట్ చేస్తారు కదా. సో ఆర్గన్ డొనేట్ చేసే ప్రాసెస్లో ఆ కుటుంబానికి ఏమైనా మనీ ఇస్తారా డొనేట్ చేసినందుకు? ఇప్పుడు ఈ డౌట్ చాలా మందికి ఉంటుందండి. మేము ఇలాగా అవేర్నెస్ చేస్తున్నాము, నేను అక్కడికి వెళ్తున్నాను, మీటింగ్ ఉంది అంటే నీకు ఎంత ఇస్తారు? అవును స్వయంగా నా ఫ్యామిలీ మెంబరే అడిగారు అలాగా. అమ్మాయి అడిగింది, అయితే మీకు ఎంత ఇస్తారు? ఇప్పుడు రోజు మీరు వెళ్తున్నారు కదా, మీకు ఏమైనా ఇస్తారా వాళ్ళు? ఒకరు ఐ డొనేషన్ చేస్తే మీకు ఎంత వస్తుంది? అవును, కమిషన్ ఏమైనా ఉందా? అట్లా అంటారు. సోషల్ సర్వీస్ అంటే, సర్వీస్ అంటేనే మనీతో ఇన్వాల్వ్ కానిది. మనీ ఇన్వాల్వ్ అయిందంటే ఇట్స్ బిజినెస్. ఓకే, మోర్ ఓవర్ ఆర్గాన్ డొనేషన్ ఈజ్ అ గిఫ్ట్. మనీ షుడ్ నాట్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. ఓకే, ఇంకా అదే ఆన్సర్, ఇంకా అంతకు మించి ఎక్కువ చెప్పట్లేదండి. ఓకే, బాగుంది. ఆర్గన్ డొనేషన్ ఒకవేళ ఇంకొక పాయింట్ యాడ్ చేస్తాను నేను ఇక్కడ. ఒకవేళ ఎవరైనా ఆర్థిక పరిస్థితి బాగోక కిడ్నీ అమ్ముకోవడానికి రీసెంట్గా నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఎందుకు సార్? రీసెంట్గానే ఒక న్యూస్ సెన్సేషన్ అని గుర్తుందా? 30 లక్షలు ఇస్తాము, లెఫ్ట్ నీ రైట్ కిడ్నీ తీస్తామని చెప్పి లెఫ్ట్ కిడ్నీ తీసి వెళ్ళిపోయారు. అతని కుటుంబం అతను ఎంత ఆవేదన పడి అసలు ఎంత అల్లాడిపోతున్నారు. అంటే కిడ్నీ ర్యాకెట్స్ కొన్ని చోట్ల ఉన్నాయి, ముఖ్యంగా తమిళనాడులో ఉన్నాయని విన్నాము. పూణే కూడా బాగా ఫేమస్ ఉన్నది. రైట్ కిడ్నీ తీసుకుంటాము, 30 లక్షలు ఇస్తాము అని చెప్పి అతనికి లెఫ్ట్ కిడ్నీ తీసుకొని 18 లక్షలు ఇస్తే ఈ మ్యాటర్ బయటకు వచ్చింది. ఆయనకి 30 లక్షలు కనుక ఇచ్చేసి ఉంటే ఆయన చెప్పేవాడు కాదు. రైట్, సో ఇక్కడ మనీ ఇన్వాల్వ్డ్, అది నేరం జరిగింది, ఖచ్చితంగా అది ఆయన జైల్లో పెట్టాలి. ఇలాంటి ర్యాకెట్ ఉండకూడదు, ఇలాంటివి చాలా ప్రమాదం. ఎందుకంటే ఆయన ఆర్థిక పరిస్థితికి బాగోకపోతే కిడ్నీ అమ్ముకోవడం అనేది చాలా ప్రమాదం. ఎందుకంటే ఒక ఆర్గాన్ డొనేట్ చేస్తే కూడా ఇష్యూస్ ఉంటాయి. అదే నేను అడుగుతాను సార్, ఇప్పుడు నా ఒంట్లో నా బాడీలో ఒక ఆర్గాన్ నేను ఇస్తున్నానంటే నేను ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తాను? ఒకరు ఆర్గాన్ డొనేషన్ చేస్తే ఎదుటి వ్యక్తికి ప్రాణం పోసిన వాళ్ళం అవుతాం. ఆయన బతకొచ్చు, ఇచ్చిన మీరు బతకొచ్చు, రైట్. కానీ కొన్ని సమస్యలతో బతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఒక కిడ్నీతోనే ఉంటున్నారు. లివర్ అనుకోండి, లివర్ కొంచెం లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కంటిన్యూస్ డాక్టర్ చెకప్స్కి వెళ్ళాలి, వెయిట్ గెయిన్ అవ్వడము, లేకపోతే ఇన్ఫెక్షన్స్ రావడము, రెగ్యులర్గా ఉంటూ ఉంటాయి. అది చాలా రిస్క్తో కూడిన విషయం. అది ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఏదో సినిమాలో హీరో చెప్పినట్టు నేను నా కిడ్నీ అమ్మైనా సరే నేను బతికిస్తాను అనేస్తారు చాలా మంది. నో, అది చెత్తరిచ్చే నేరం, అట్లా చేయకూడదు. నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, ఒక అమ్మాయి ఫోన్ చేసేది నాకు స్టేటస్లు చూసి. ఒకరోజు ఇలా ఆర్థిక పరిస్థితి బాగాలేదండి, అదండి ఇదండి ఇదండి,
ఒకరోజు అమ్మ చెప్పేది, మా ఆయన తమిళనాడు వెళ్ళారండి కిడ్నీ అమ్ముకుందామని. నేను ఆర్గాన్ డొనేషన్ ఉన్నానని ఆడికి తెలుసు. వెంటనే ఎక్కడికి వెళ్ళారు, ఏ హాస్పిటల్లో చెప్పు అని అన్నా. లేదు నువ్వు ఆర్గాన్ డొనేషన్ అవేర్నెస్లో ఉన్నావు కదా, నేను చెప్పను, సారీ పెట్టేసింది. మర్నాడు కట్ చేసేసి బ్లాక్ చేసేసింది వాట్సాప్లో. నేను మర్నాడు కాల్ చేసి నువ్వు బ్లాక్ చేయి, నో ప్రాబ్లం, కానీ మీ ఆయన కిడ్నీ ఇద్దామని వెళ్ళారు, ఒక కిడ్నీ తీసుకోకుండా 2 కిడ్నీలు తీసుకుంటే ఏం చేస్తావు? అవును కదా, ప్రాణాపాయం. ఎవరితో చెప్పుకోండి, నువ్వు చేసిందే నేరము, ఆయన ఇంకా అక్కడికి వెళ్తే వాళ్ళు 2 కిడ్నీలు తీసేస్తే మీరు ఏం చేయగలరు? ఇలా చాలా కేసులు జరిగినాయి అని చెప్తే, సారీ నాకు ఇలా అనుకోలేదు ఇలా అని చెప్పి వెంటనే ఆయన్ని వెనక రప్పించింది. సో అది నేరం, అలా చేయకూడదు. ఆర్థిక పరిస్థితి పోతే కిడ్నీ అమ్ముకోవడం ఏంటండి, అది తప్పు, చాలా తప్పు. మనం ఎన్ని సమస్యలు పడిపోతాము. ప్లస్ ఇట్స్ ఇల్లీగల్ కూడా. అలాంటిది ఎక్కడ జరిగినా కానీ ఇమ్మీడియట్లీ వీ హ్యావ్ టు ఇన్ఫార్మ్. ఓకే, నేను చూస్తాను సార్. ఇప్పుడు ఆర్గన్ డొనేషన్ అనేది ఈ జరిగేదంతా ఏదైనా ఒక స్వచ్ఛంద సంస్థ వచ్చి ఆ ప్రాసెస్ చేసిద్దా, లేదా గవర్నమెంట్ హాస్పిటల్ చేస్తాయా, లేదంటే ఏదైనా ఎన్జిఓస్ చేస్తాయా? ఈ ఆర్గన్ మీరు ఇప్పుడు ఉన్నారు కదా, మీ సంస్థ అనేది ఒక ఎన్జిఓ లాగానా? ఇప్పుడు మా సంస్థ ఎన్జిఓ ఒక స్వచ్ఛంద సంస్థ అనుకోండి. ఆర్గాన్ డొనేషన్ అనేది స్వచ్ఛంద సంస్థ చేస్తుందా అనేది క్వశ్చన్ కాదు అక్కడ. ఆర్గాన్ డొనేషన్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఎక్కడ జరుగుతాయి, గవర్నమెంట్లో అవుతున్నాయా అనేది క్వశ్చన్. ఇప్పుడు ఆర్గాన్ డొనేషన్, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎక్కువగా జరిగేది 99% జరిగేది కార్పొరేట్ హాస్పిటల్లో. ఓకే, ఇందాక మనం మాట్లాడుకున్న ఆర్గాన్ డొనేషన్ ఛాలెంజెస్ ఉన్నాయి. పునర్జన్మ ఉంటుంది కారణంగా చాలా మంది ఇవ్వడానికి రావట్లేదు. ఇంకో ఛాలెంజ్ ఏంటంటే ఇట్ ఇస్ హైలీ ఎక్స్పెన్సివ్. కార్పొరేట్ హాస్పిటల్లో ఇది ఎక్కువగా జరుగుతుంది కాబట్టి ఇది చూడండి, ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అంటే కనీసం 25 లక్షల నుంచి 45 లక్షల వరకు జరుగుతుంది. లంగ్స్ చేయాలి అంటే, లివర్ చేయాలి అంటే 50 లక్షల వరకు ఛార్జ్ చేసే హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ మధ్య ఆరోగ్యశ్రీ ద్వారా కొన్ని హాస్పిటల్స్లో, గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఫ్రీగా చేస్తున్నారు. ఆ కేసెస్ కూడా చూసాం. బట్ 100 కేసులు 99 కేసులు కార్పొరేట్ హాస్పిటల్లో జరిగితే ఒక్క కేసు గవర్నమెంట్ హాస్పిటల్లో జరుగుతుంది. సో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది పూర్ పీపుల్కి నాట్ ఎట్ ఆల్ అందుబాటులో ఉందని అసలు చెప్పలేము ఇండియాలో. ఓకే, మీ ఎన్జిఓస్తో ఇప్పుడు ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక సామాన్యుడు జాయిన్ అయ్యాడు, మీ ఎన్జిఓ దగ్గరకు వచ్చి హెల్ప్ అడిగారంటే అయ్యే అవకాశం ఉంది? అలా కుదరదండి, కుదరదు. అర్జెన్సీని బట్టి ఇప్పుడు కిడ్నీ అనుకోండి, హార్ట్ అనుకోండి, దానికి చేయాల్సిన టెస్ట్లన్నీ చేస్తారు. ఇక హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తేనే, ఇక్కడ బైపాస్ కూడా ఇంత అయిపోయింది, ఇక్కడ వేరే హార్ట్ తీసుకొచ్చి పెడితేనే కానీ ఆయన బతకడు అనే పరిస్థితుల్లో నా దగ్గరికి వచ్చి హార్ట్ అడిగితే నేను ఏం చేయగలుగుతాను? నేను స్వచ్ఛంద సంస్థలో ఒక సభ్యుడిని. మా దగ్గరికి వచ్చి అడిగితే మేము ఏం చేస్తాం? రికమెండ్ చేయలేము, అలా కూడా రికమెండ్ చేయలేము. ఇట్స్ అ లీగల్ ఇష్యూ అండ్ మెడికల్ ఇష్యూ. మెడికల్ ఇష్యూలోకి మేము ఎంటర్ అవ్వకూడదు. అవర్ డ్యూటీ ఈజ్ ఓన్లీ అవేర్నెస్. ఇవ్వండి, మీ ఆర్గాన్ వేరే బాడీలో బతికించండి అని మాత్రం చెప్పగలను తప్ప పలానా ఆయనకి అర్జెంట్ అంట మీరు ఆర్గాన్ ఇవ్వండి అంటే నో. చాలా మంది అడుగుతుంటారు, మీ ఇది కూడా జరిగింది, కిడ్నీ కావాలండి ప్లీజ్ మీరు చెప్పండి, రికమెండ్ చేయి. నో, అక్కడ వెయిటింగ్ లిస్ట్ ప్రకారం ఏ వ్యక్తికి అయితే అర్జెన్సీ ఉందో, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడో, బ్రెయిన్ డెత్ నుంచి కలెక్ట్ చేసిన కిడ్నీని ఆ వ్యక్తికి చేస్తారు. దట్ ఈస్ వాట్ జీవన్ దాన్ ఈస్ డూయింగ్ నౌ. ఓకే, ఇప్పుడు బ్రెయిన్ డెత్తో చనిపోయిన వ్యక్తి నుంచి మన ఆర్గాన్ కలెక్ట్ చేసి పెట్టాం, ఎన్ని ఇయర్స్ మనం స్టోర్ చేయగలం సార్? ఎన్ని ఇయర్స్ కాదు, ఎన్ని అవర్స్. ఎన్ని అవర్స్ అయినా సార్? ఇయర్స్ చేసేది లేదు, కోల్డ్ స్టోరేజ్లో కొన్ని అవర్స్ వరకు స్టోర్ చేయొచ్చు. ఓకే, కోల్డ్ స్టోరేజ్లో 0 to 4 degrees ఏదో ఉంటుంది. ఓకే, 0 to 4 degrees. అంటే ఇప్పుడు నా ఫ్యూచర్ జనరేషన్ కోసం నా బాడీ డొనేట్ చేసి అది కిడ్నీని పక్కన పెట్టుకుందాము, ఎవరికైనా ఇద్దాం, వాళ్ళు 2 కిడ్నీలతో పుడతారండి, మీరు ఎందుకు ఇస్తారు వాళ్ళ కిడ్నీ? ఇప్పుడు కొన్ని ఉంటాయి కదా, మజిల్ మ్యారో అలాంటివి దాచుకోవడం, బోన్ మ్యారో అలాంటివి దాచి ఇస్తూ ఉంటారు కదా. ఆర్గాన్ డొనేషన్లో అంటే బ్రెయిన్ డెత్ అయిన పర్సన్ నుంచి కిడ్నీలు, లంగ్స్, ప్యాంక్రియాస్, లివర్, హార్ట్, బోన్ మ్యారో, హెయిర్, స్కిన్ డొనేషన్ కూడా హైదరాబాద్ ఉస్మానియాలో ఉంది. స్కిన్ డొనేషన్ కూడా కలెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న స్కిన్ తీసి ప్లాస్టిక్ సర్జరీ లాంటివి చేస్తారు కదా. అది కావాలని చేయించుకునేది ప్లాస్టిక్ సర్జరీ, దట్ ఈస్ డిఫరెంట్ టాపిక్. ఇప్పుడు స్కిన్ దేనికి అంటే యాసిడ్ అటాక్స్లో చాలా మంది ఆడపిల్లలు మీద యాసిడ్ పోయడాలు, వాళ్ళకి ఒళ్ళంతా కాలిపోద్ది.
స్కిన్ కావాలి వాళ్ళకి. అలాంటి పరిస్థితుల్లో ఎవరైతే స్కిన్ డోనర్స్, లైవ్ డొనేషన్లో స్కిన్ కూడా ఉంది. అవును. సో స్కిన్ డొనేట్ చెయ్యిగా వాళ్ళకి స్కిన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు. నాకు బాగా గుర్తు ఈ ప్రాసెస్ అయితే స్కిన్ అనేది ఇక్కడ నుంచి అమ్మాయిల్ని ఒక ట్రాఫిక్ కింద తీసుకువెళ్ళి బ్యాంకాక్ లాంటి దేశాలలో అదొక బిజినెస్ కింద కూడా జరుగుతూ ఉండేది. ఓకే. అందంగా ఉంటారు కదా, వాళ్ళ స్కిన్ అంతా తీసి వేరే ప్లాస్టిక్ సర్జరీస్కి కూడా సేల్ చేస్తూ ఉంటారు. అదొక నిజం సార్, అదొక హై రేట్ ఆఫ్ ప్రాసెస్ మాట. ప్రాస్టిట్యూషన్ ఎలాగైతే బాగా సక్సెస్ఫుల్ అయిందో అలాగా ఆరోగ్యంగా ఉన్న ఆడపిల్లలు సమ్ ఏజ్ లిమిట్ నుంచి అక్కడ ఉంచి కొన్ని ప్రదేశాలలో వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట. చాలా న్యూయార్క్ అలాంటి రాష్ట్రాలకు కూడా సప్లై చేస్తారు. అసలు లేదు. ఈ ఆర్గాన్ డొనేషన్ ప్రాసెస్ ఉంది కదా సార్, ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఆర్గాన్ అనేది దొరకడం చాలా కష్టం, ముఖ్యంగా మన దేశంలో. చాలా కష్టమని లేదు, బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయితేనే అది ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారనేది. ఓకే, ఓ గ్రూప్ ఉన్న వాళ్ళైతే ఎవరికైనా యూనివర్సల్ డోనర్ అంటారు. అవును, అంతే. కావాల్సిన బ్లడ్ గ్రూప్ కోసం వెయిట్ చేస్తారు తప్ప ఈ బ్లడ్ గ్రూప్ రేర్, ఇది ఎక్కువగా డిమాండ్ ఉన్నది అలాంటిది. అదే బొంబాయి బ్లడ్ గ్రూప్ అంటారు కదా, వెరీ రేర్. అసలు అవి దొరుకుతాయా సార్? 10,000 మందిలో ఒకరికి ఉంటుందండి. అందరికీ టెస్ట్ చేస్తేనే కానీ ఎంత ఉందో అది బయట పడదు. సో అలాంటి వాళ్ళు బ్లడ్ లేక చాలా వరకు బాధపడతారు తప్ప అది తొందరగా దొరకరు వాళ్ళు. మీరు నాకు బ్లడ్ డొనేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఒక మనిషి బ్లడ్ డొనేషన్ అనేది సంవత్సరంలో ఎన్నిసార్లు ఇవ్వచ్చు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా, ఎంత హిమోగ్లోబిన్ ఉంటే వాళ్ళు ఎలిజిబుల్? ఇప్పుడు బ్లడ్ డొనేషన్ అనేది ఎవరైనా చేయొచ్చండి. అది కూడా 18+. ఓకే, 18+ ఉన్న వాళ్ళు 18+ ఉండాలి, 45 kgs వెయిట్ ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఇస్తాను డొనేట్ చేస్తాను అనే విల్ ఉంటే మీరు ఎలిజిబుల్లా కాదా అనేది బ్లడ్ బ్యాంక్ వాళ్ళు చెప్తారు. రైట్. ఇప్పుడు మేము ఆర్గాన్స్ ఇస్తాము, నేను ఐస్ ఇస్తాను, మా ఆయన చనిపోయారు, మా బంధువు ఐస్ తీసుకోండి అని చెప్పేస్తుంటారు కదా. అసలు ఐస్ ఎలిజిబుల్లా కాదా అనేది ఐ బ్యాంక్ వాళ్ళు చెప్తారు. అలాగే బ్లడ్ డోనర్గా మీరు ఎలిజిబుల్లా కాదా, మీరు అంటే గత 24 గంటల్లో మీరు ఏమన్నా ఆల్కహాల్ తీసుకున్నారా, 6 నెలల క్రితం నుంచి మీకు ఏమైనా జ్వరాలు వచ్చినాయా, సంవత్సరం కాలంగా మీకు ఏమైనా సర్జరీ జరిగినాయా, జలుబు ఉందా, మెడికేషన్ ఏమైనా వాడుతున్నారా అనేది డయాగ్నోస్ చేసిన తర్వాత బ్లడ్ డోనర్గా మిమ్మల్ని ఎలిజిబుల్ చేసిన తర్వాత యూ ఆర్ ఏబుల్ టు యూ కెన్ డొనేట్ బ్లడ్ అన్నమాట. సో ఒక వ్యక్తి సంవత్సరానికి అంటే ఎవ్రీ 2.5 months, 3 months వేసుకోండి, సంవత్సరానికి 4 times ఇవ్వచ్చు. నేను ఇప్పటికి 34 times ఇచ్చాను డొనేషన్, బ్లడ్ డొనేషన్. ఇవ్వడం వల్ల అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. బీపీ తొందరగా రాదు, హార్ట్ ఇష్యూస్ తొందరగా రావు, యాక్టివ్గా ఉంటాము, స్కిన్ చాలా హెల్దీ అయ్యింది, యంగ్ లుక్ ఉంటుంది. డొనేట్ చేసిన బ్లడ్ 48 hours మళ్ళీ మనకి తయారైపోతుంది ఫ్రూట్స్ అవి తీసుకుంటే. సో ఎనర్జెటిక్గా ఉంటాము. ఇవ్వడం వల్ల మంచిది, కానీ ఆ అవేర్నెస్ లేదు. చాలామంది బ్లడ్ డొనేషన్ చేయడానికి వచ్చినప్పుడు కౌంటర్లో, మేము డొనేట్ చేయడానికి వెళ్ళినప్పుడు కౌంటర్లో పేషెంట్ అటెండెన్స్ వచ్చి మా అమ్మకి బ్లడ్ కావాలండి, కొంచెం ఎవరన్నా ఉంటే చెప్పరా అంటుంటారు. ఇవ్వచ్చు కదా, బాగానే ఉన్నావు, నువ్వు ఇవ్వచ్చు కదా అంటే, నేను సన్నగా ఉన్నానండి, నా ఆరోగ్యం బాగోదు. ఇట్లా నీ ఆరోగ్యం బాగోదని చెప్పాల్సింది బ్లడ్ బ్యాంక్ వాళ్ళు. ఫస్ట్ యూ గో దేర్, ఎలిజిబుల్గా కాదో చెక్ చేయించుకో. సో అట్లా 4 times ఇవ్వచ్చండి ఇయర్కి. సార్, బతుకున్న వాళ్ళు ఆర్గన్ డొనేట్ చేసే ప్రాసెస్కి, చనిపోయిన వాళ్ళు అంటే బ్రెయిన్ డెత్ అయి ఉంటారు కదా, వాళ్ళు ఆర్గన్ డొనేట్ చేసే ప్రాసెస్కి ఎలా ఉంటుంది సార్? బతుకున్న వాళ్ళు ఆర్గాన్ డొనేషన్ చేసే ప్రాసెస్ అంటే, ఆర్గాన్ డొనేషన్, ఆర్గాన్ అంటే ఇచ్చేది, ఆర్గాన్ ఇవ్వడం అంటే లైవ్ డోనర్ గురించి చెప్తారు. లైవ్ డోనర్ ప్రాసెస్కి, బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళ ప్రాసెస్కి ఎలా ఉంటుంది గవర్నమెంట్ పరంగా? బ్రెయిన్ డెత్ అయిన వాళ్ళు విషయానికి వస్తే, ఆ బ్రెయిన్ డెత్ని ఇందాక చెప్పినట్టు 6 doctors ఉన్న, 6 డాక్టర్లు ఉన్న మా టీంలో వాళ్ళు అప్రూవ్ చేస్తే బ్రెయిన్ డెత్ అని, అప్పుడు ఆ బాడీ నుంచి కలెక్ట్ చేయొచ్చు ఆర్గాన్స్. అది గవర్నమెంట్ పరంగా జరిగేది. ఇది లైవ్ సార్, లైవ్ డొనేషన్. ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు స్వచ్ఛందంగా నేను కిడ్నీ ఇవ్వడానికి తయారు, అది మా కుటుంబం. మా కుటుంబం కాకుండా డోనర్ నుంచి నేను తీసుకోవాలనుకుంటే దాని ప్రాసెస్. డోనర్ నుంచి మీరు తీసుకోలేరు, ఇంకా తీసుకోలేము. బ్రెయిన్ డెత్
మనకి అర్జెంట్ అయినప్పుడు వేరే తెలియని వ్యక్తి బ్రెయిన్ డెత్ అయితే ఆ ఆర్గాన్ రావాలి తప్ప మన బాడీలోకి అదర్స్ బాడీ అంటే వేరే బాడీలోంచి మనకు తెలుసున్న వేరే వ్యక్తి నువ్వు నా ఫ్రెండ్వి నేను నీకు ఇస్తాను అంటానికి లేదు 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 ఖచ్చితంగా వాళ్ళు స్వచ్ఛంగా వచ్చి మేము ఇస్తామన్నా లేదు. అసలు దానికి ఒక స్వచ్ఛందంగా వచ్చి ఇస్తాము అంటే ఎవరికి ఇమ్మీడియట్ అర్జెన్సీ ఉందో ఎవరి ప్రాణాలు పోతున్నాయో వాళ్ళకి ఇస్తారు తప్ప నా స్నేహితుడికి కానీ ఎవరికి లేదు. అది ఎవ్రీథింగ్ బేస్డ్ ఆన్ వెయిటింగ్ లిస్ట్ అండ్ ప్రిఫరెన్స్. ఇప్పుడు మన ఫ్రెండ్ తొందరగా ఇచ్చేద్దాము అనడానికి అది యాక్ట్ ఒప్పుకోదు. అలా చేస్తే వాళ్ళు తప్పు చేస్తున్నట్లు లెక్క. థర్డ్ పార్టీ ఆర్గన్ డొనేషన్స్ అని ఉంటాయి కదా సార్. థర్డ్ పార్టీ అదేంటి సార్ అసలు? అదే ఇందాడు అనుకున్నాం కదా, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి నాకు సరిపోకపోతే వేరే వాళ్ళది సరిపోయింది అనుకోండి, గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొచ్చి ఆ కిడ్నీని ట్రాన్స్ప్లాంటేషన్ కి ఒప్పుకుంటారు. వాళ్ళకి ఏమైనా ఇంత అమౌంట్ అని చెల్లించాలి? నో మనీ డీలింగ్స్ అట్ ఆల్. థర్డ్ పార్టీ కూడా నో. అసలు క్వశ్చన్ ఇస్ స్వచ్ఛందంగా నేను బ్లడ్ డొనేషన్ చేయడానికి వెళ్ళాను, స్వచ్ఛందంగా కిడ్నీ ఇస్తానంటున్నాను. ఇట్స్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ మీ టు యూ. నో మనీ ఈజ్ ఇన్వాల్వ్డ్ హియర్ అనేది ఇక్కడ తెలుసుకోవాలి. If money is involved, it is business. It is illegal. ఖచ్చితంగా ఇంకా నో ఇష్యూ అనమాట, ఇక నో డౌట్ అనమాట. ఇప్పుడు మరి డోనర్ నుంచి తీసుకోవడం ఓకే, అది అమ్మబడలేదు, అది స్వచ్ఛందంగా వచ్చింది, కానీ దాన్ని ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది కదా, ఇంకొక బాడీలో మనం ప్రాసెస్ చేయాలి కదా, దానికి ఎంత ఖర్చు అవుతుంది? ఖర్చు అవుతుంది, చాలా ఖర్చు అవుతుంది. ఇప్పుడు 25 లక్షల నుంచి 50 లక్షల వరకు ఖర్చు అవుతుంది మన ఇండియాలో. చాలా ఎక్స్పెన్సివ్. అందుకని ఆరోగ్యాన్ని మంచిగా చూసుకోవాలి, ట్రాన్స్ప్లాంటేషన్ వరకు వెళ్ళకూడదు అనేది మేము చెప్తూ ఉంటాం. సామాన్య ప్రజలకి అందుబాటులో లేదు. సామాన్య ప్రజలకి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అందుబాటులోనే లేదు. ఆర్గాన్ పోతే ఇంకా లైఫ్ లేనట్టే. ఓకే, ఇప్పుడు నాకు ఇది చెప్పండి, మన ఇండియాలో కాకపోవచ్చు కొన్ని దేశాలలో ప్రముఖంగా ఆర్గన్స్ అంటే మనం ఐ చూసుకుంటాం, కిడ్నీ, లివర్ ఇవే చూస్తున్నాము. బట్ కొంతమంది ఆడవాళ్ళకి యూట్రస్ అనేది కొంచెం వీక్గా ఉండేది, అది తీసి హెల్తీగా ఉన్న యూట్రస్ కూడా ప్రాసెస్ అది కూడా లీగల్. నా కేసు మొన్న రీసెంట్ గా వచ్చింది. అది లీగల్. యూట్రస్ వేరే అదే వూంబ్ అదే అదని యూట్రస్ అంటారు, తీసి వేరే బాడీలో బిడ్డ పుట్టడం అనేది రీసెంట్ గా చూసిన కేసు. అది 2 కోట్ల ఇద్దా సార్ ఆ ప్రాసెస్ కి? ఎంత అవుతుందో ఐడియా లేదు, కానీ బట్ ఆ ప్రాసెస్ జరిగింది, రీసెంట్లీ జరిగింది. మన ఇండియాలో ఇప్పుడు స్టార్ట్ చేశారు. లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి కంటిన్యూగా వింటున్నారు. ఎవరైనా అమ్మాయిది వీక్ గా ఉంది అంటే అది కూడా జరుగుతుంది. బాగా ఖర్చుతో కూడిన పని అండి అది, చాలా ఖర్చు. ఎవరు పడితే అలా చేసే అవకాశం లేదు అసలు. ఓకే, అదే ప్రాసెస్ ఎంత అని నేను మీ దగ్గరకు అడగడానికి అన్ని చదువుకుంటూ ఉంటుంటే 2 crores అంట మినిమం. ఓకే, ఉండొచ్చు, ఎందుకంటే కానీ అది అవేర్నెస్ మీరు ఇవ్వలేరు కదా, అది వేరే, అది ఇంకా అదంతా వేరే ప్రాసెస్ కింద అయిపోతుంది. ఇవి మాత్రం జరుగుతున్నాయి నిజంగానే. యూట్రస్ మీరు చెప్పిన దాంట్లో లైఫ్ రిస్క్ లేదు. యూట్రస్ ట్రాన్స్ప్లాంటేషన్ కి లైఫ్ రిస్క్ లేదా? ట్రాన్స్ప్లాంటేషన్ లో రిస్క్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు యూట్రస్ ఇప్పుడు దేనికి ఎలా చేస్తారు? పిల్లల కారణంగా కదా. లేకుండా కూర్చుంటే ఏమైంది? ఇప్పుడు కళ్ళు లేవు, నేను నడవలేను, లైఫ్ రిస్క్ నాకు, ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి, కిడ్నీ లేదు, నాకు కావాలి, ప్రాణాపాయం, ఇది మేము చెప్పేది. అది వేరే టాపిక్ అది. సో ఆర్గన్ డొనేషన్ లోకి రాదు అది. ఐ డొనేషన్ గురించి చెప్తారా? అవేర్నెస్ ఇస్తారా? ఐ డొనేషన్ అంటే ఇప్పుడు ఒక మనిషి చనిపోయిన తర్వాత, అంటే సాధారణ మరణంలో చనిపోయిన తర్వాత దగ్గరలో ఉన్న ఐ బ్యాంక్కి కాల్ చేసి, ఇలాగ మా బంధువు చనిపోయారు, తాతగారు నాన్నగారు చనిపోయారు, మేము కళ్ళు ఇద్దామనుకుంటున్నాము అని చెప్తే, దానికి ఈ వ్యక్తి తాలూకు అంటే చనిపోయిన వ్యక్తి తాలూకు కుటుంబ సభ్యులందరూ యాక్సెప్ట్ చేస్తే ఐ బ్యాంక్ వాళ్ళు వచ్చి ఐని కలెక్ట్ చేసి 48 గంటల్లో కానీ 72 గంటల్లో కానీ వేరే కార్నియల్ డ్యామేజ్ అయిన పర్సన్కి ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే దాన్ని ఐ డొనేషన్ అంటారు. ఐ డొనేషన్ అంటే చాలామంది అపోహలు మన సొసైటీలో, కళ్ళు మొత్తం తీసేసి వేరే బాడీలో పెడతారేమో, కళ్ళు మొత్తం పీకేస్తారేమో అని. నో, కార్నియా అంటే నా కంట్లో మీకు కనపడే నల్ల గుడ్డు, ఆ నల్ల గుడ్డు మీద నేను చేతులు టచ్ చేస్తే ఒక లేయర్ తగులుతుంది, ట్రాన్స్పరెంట్ లేయర్ అది. ఆ లేయర్ని మళ్ళీ 2 లేయర్లుగా చేసి ఒక కన్నుని ఇద్దరికి పెడతారు.
ఒక కన్నుని ఇద్దరికి పెడతా, అంటే ఒక కార్నియాని ఇద్దరికి ఇస్తా, అంటే నలుగురికి మనం చూపునివ్వచ్చు. ఓకే. ఐ డొనేషన్లో నలుగురికి మనం చూపునివ్వచ్చు ఇఫ్ ఇట్ ఈస్ క్వాలిటబుల్ కార్నియా. క్వాలిటబుల్ కార్నియా స్టార్ట్స్ ఫ్రమ్ 10 years to 45 years of age. అలా అయితే సేకరించిన ఐని ఎక్కడ స్టోర్ చేస్తారు సార్? ఐ బ్యాంక్ వాళ్ళు ఫస్ట్ బాడీ దగ్గరికి వస్తారు, కార్నియాని కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసి ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి కొంత టైం ఉంటుంది, అంటే 2 days టైం ఉంటుంది. ఈ లోపల దాన్ని ఒక ఎంకే మీడియా అని ఒక చిన్న ద్రవ పదార్థం లిక్విడ్ ఉంటుంది అనమాట, రెడ్ కలర్. ఏం పేరు సార్? ఎంకే మీడియా. ఎంకే మీడియా అనేది 2 days స్టోర్ చేయొచ్చు. అందులో కార్నియాని ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. పట్టుకెళ్ళేటప్పుడు దాంట్లో పట్టుకెళ్తారు, ఊరికి కార్నియా పొరని ఇలా పట్టుకెళ్ళకుండా దాంట్లో స్టోర్ చేసి పట్టుకెళ్తారు. ఎవరెవరు వస్తారు సార్ ఆ ప్రాసెస్కి? ఒకవేళ ట్రాన్స్ప్లాంటేషన్కి కొంచెం ఇంకా లేట్ ఉంది అనుకోండి, కార్నిసోల్, CORNISOL, కార్నిసోల్ అనే ఇంకో లిక్విడ్ ఉంది, కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట, ఎందుకంటే లాంగ్ స్టోరేజ్ ఉంటుంది, అంటే 2 weeks వరకు స్టోరేజ్ ఉంటుంది. సో అందులో స్టోర్ చేస్తారు. ఈ 2 ఎంకే మీడియా అండ్ కార్నిసోల్లో స్టోర్ చేస్తారు. ఓకే. ఇప్పుడు బతుకున్న అదే చనిపోయిన పర్సన్ మన ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళు ప్రాసెస్ చేస్తారా, లేదంటే హాస్పిటల్కి తీసుకెళ్ళి ఈ ప్రాసెస్ చేస్తారా? మనం బాడీ ఎక్కడైతే ఉందో, మన ఇంట్లో చనిపోయారండి, మనం బయట పెట్టాము, వచ్చి ఇక్కడే 5 minutes టైంలో కలెక్ట్ చేసుకుని వెళ్తారు. అవునా? బాడీ చనిపోయిన ఎన్ని నిమిషాల లోపు, అది ఎన్ని గంటల లోపు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి? వాళ్ళు చనిపోయిన ఎన్ని గంటల లోపు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు? చనిపోయిన వెంటనే ఇన్ఫార్మ్ చేస్తే బెటర్. ఓకే. క్వాలిటీ కార్నియా దొరుకుతుంది. ఎవరికైతే ట్రాన్స్ప్లాంటేషన్ చేసామో వాళ్ళకి క్వాలిటీ విజన్ వస్తుంది. ఓకే. అయితే ఎన్ని గంటల లోపు అన్నారు కదండి, జనరల్గా 12 hours వరకు చేయొచ్చు. 12 hours టైం ఉంటుంది. ఇఫ్ ద వెదర్ ఈజ్ కూల్, ఐ బాక్స్లో పెట్టకల్లా దానికి కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. బాడీ ఉంది, చాలా మంది హాల్లో ఉంటుంది, పెడతారు, ఫ్యాన్ వేస్తారు. మన బంధువు కదా, కొంచెం కేర్ తీసుకుందామని ఫ్యాన్ వేస్తారు. కార్నియా పొడి అయిపోతుంది, డ్రై అయిపోతుంది, పనిచేయదు, ట్రాన్స్ప్లాంటేషన్ పనిచేయదు, డొనేట్ చేయకపోయినా పర్వాలేదు. సో ఫ్యాన్ ఆఫ్ చేయాలి. వీలైతే ఒక హ్యాండ్ కర్చీఫ్ ఉంటుంది కదండి, అది కళ్ళు మీద ఇలా 2 కళ్ళు మీద తడిపేసి పెట్టాలి. తడి చేసి పెట్టాలి. కార్నియా వెట్గా ఉండాలి, కొంచెం ఆరిపోకుండా ఉండాలి. తల వెనక్కి ఉంటుంది, చనిపోయినప్పుడు కొంచెం లేపి ఒక 2 pillows హైట్లో పెట్టి ఉంచితే ఆ మాత్రం కేర్ చాలు. ఓకే. క్వాలిటీ కార్నియా ఉంటుంది. బ్లడ్ సప్లై కానీ ఒకే ఒక ఆర్గాన్ బాడీలో, కన్ను. సో అది ఆరిపోకుండా చూసుకోవాలి. ఆ విజన్ కిందటి చెప్పాను నేను, 1 year నుంచి 45 years of age వరకు క్వాలిటీ కార్నియా ఉంటుంది. అది దాటితే ఇక కార్నియా తగ్గుతూ ఉంటుంది. బట్ స్టిల్ ఆ తగ్గిన విజనే అవతల వాళ్ళకి చూపునిచ్చింది అంటే ఎంతో కొంత మసగ్గా అయినా కనిపిస్తుంది, మసగ్గా అయినా కనిపిస్తుంది, నడవగలుగుతున్నాడు, మంచిదే కదా, లైఫ్ వచ్చింది అతనికి. సో క్వాలిటీ కార్నియా అనేది ఇంపార్టెంట్. సో ఆ కేర్ తీసుకుంటే క్వాలిటీ కార్నియా వస్తుంది. ఓకే. ఐ సైట్ ఉంటుంది కదా సార్ కొంతమందికి, ఆ సైట్ ఎంతవరకు ఉండే వాళ్ళు ఎలిజిబుల్? మేము అవేర్నెస్ చేయడానికి వెళ్ళినప్పుడు చాలామంది ఐ డొనేషన్ చేయొచ్చు కదండి, మీ డాడీ చనిపోయారు కదా, ఆయన కళ్ళు ఇంకో శరీరంలో ఆయన వల్ల ఇంకొకరికి చూపు వస్తుంది అని అడిగినప్పుడు వాళ్ళు చెప్తుంటారు ఇదే, లేదండి ఆయనకి కంటికి సర్జరీ అయింది, లేదా ఆయన న్యూస్ పేపర్ కూడా చదవలేరు, ఆయన కార్నియా పనిచేయదు అని మీరు చెప్పేస్తుంటారు. ఇందాక చెప్పింది అదే, అది చెప్పాల్సింది ఐ బ్యాంక్ వాళ్ళు. ఓకే. చనిపోయే ముందు అంటే ఆయన లైఫ్లో సర్జరీ అయినప్పటికీ, న్యూస్ పేపర్ అంటే ఏదైనా చదవలేకపోతున్నప్పటికీ ఆయన కార్నియాని డొనేట్ చేయొచ్చు. ఓకే. సర్జరీ జరిగింది అంటే అది రెటీనాకి సంబంధించింది, కంటికి సంబంధించింది, కార్నియాకి సంబంధించింది కాదు. కార్నియా పనిచేస్తుంది, కార్నియా జస్ట్ లేయర్, అదొక కవర్ కంటికి, అదే ఇస్తారు కార్నియల్ డ్యామేజ్ ఫర్ పీపుల్కి, రైట్? సో అది మాత్రమే చాలా మందికి తెలియదు కదా, ఇప్పుడు నాకు తెలిసింది, చాలా మందికి తెలియదు. నిజంగా కార్నియాని మాత్రమే తీస్తారు అనేది తెలుసుకోవాలి. ఇది మీకే కాదండి, నేను మెడికల్ కాలేజ్లో మాట్లాడేటప్పుడు మెడికల్ స్టూడెంట్స్ మేము అక్కడ కూడా అవేర్నెస్ చేస్తాం, ఎందుకంటే వాళ్ళే డొనేషన్స్ ముందుకు రావట్లేదు, వాళ్ళని అవేర్నెస్ చేస్తుంటారు, వాళ్ళకే కదా అవసరం. వాళ్ళు అడుగుతుంటారు చనిపోయిన తర్వాత కన్నుని ఎంతమందికి డొనేట్ చేయొచ్చండి, వాళ్ళకన్నా బాగా ఎవరికి తెలియదు, మేము వాళ్ళకి అవేర్నెస్ చేస్తున్నాము. దట్ ఈస్ వాట్ ద సిచ్యువేషన్ నౌ. That is why there are no bodies in medical colleges now. So ఇలా అడుగుతుంటారు అన్నమాట,
ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఇప్పుడు షుగర్ ఉంటారు కదా పెద్దవాళ్ళకి, షుగర్ బీపీలు, వాళ్ళ కార్నియాతో సంబంధం లేదండి షుగర్ అసలు చాలా మంచి ఎవరు ఇవ్వకూడదు, ఎవరు ఇవ్వకూడదు కొన్ని ఉన్నాయి. రేబీస్ వ్యాధితో చనిపోయిన వాళ్ళు, కుక్క కాటుకి, ఇలాంటి కొన్ని ఉంటాయి. వాళ్ళు ఆ బాడీ పనిచేయదు. హెచ్ఐవి, కొన్ని క్యాన్సర్స్ అంటే బ్లడ్ క్యాన్సర్ ఈ మధ్య తీసుకుంటున్నారు. హెచ్ఐవి ఉంటే తీసుకోరు, కరోనా ఉంటే అసలు తీసుకోనే లేదు. సో ఇట్లాంటి సందర్భాల్లో తీసుకోరు తప్ప జనరల్గా కార్నియా పనిచేస్తుంది. అసలు ఐ డొనేషన్లో ముందున్న దేశం ఏది, రాష్ట్రం ఏది సార్? ఐ డొనేషన్లో నెంబర్ 1 శ్రీలంక అండి. శ్రీలంకనా సార్? శ్రీలంక మనకన్నా చాలా చిన్నది, చాలా చిన్నది. ఇండియా దగ్గర 150 కోట్లు. ఓకే, శ్రీలంక 2.5 కోట్లు కూడా కాదు. అవును అవును. శ్రీలంక 60 దేశాలకి కార్నియా సప్లై చేస్తుందంటే నమ్మగలరా మీరు? నిజంగా 60 దేశాలకి, ఆ చిన్న కంట్రీ. ఇంకొక పాయింట్ చెప్తాను ఇక్కడ, రావణ రాజ్యం, ఇది రామరాజ్యం. రామరాజ్యం కార్నియాస్ని రావణ రాజ్యం నుంచి తీసుకుంటుంది. యూ షుడ్ బిలీవ్ దిస్. కార్నియాస్ సరిపోక శ్రీలంక నుంచి తెచ్చుకుంటున్నాం మనం. ఓకే, యు నో దట్ 64 కంట్రీస్కి సప్లై చేస్తుంది. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద కంట్రీ హూ ఇస్ రిసీవింగ్. శ్రీలంక రాష్ట్రం సార్? కారణం ఏంటంటే బుద్ధిజం ఉంది అక్కడ. ఓకే, అవును. డ్రైవింగ్ లైసెన్స్ లోనే ఐ డొనేషన్, ఇఫ్ ఇట్ ఈస్ యాక్సిడెంటల్ డెత్ రాసేస్తారు, ఆర్గన్ డొనేషన్ లేకపోతే ఐ డొనేషన్. సో ఇలాంటి చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు కార్నియా మోస్ట్లీ చేస్తారు అక్కడ. అందుకని ఎక్కువ ఇప్పుడు ఇంకోటి ఏదో అడుగుతున్నారు. రాష్ట్రం సార్? మన రాష్ట్రమే తెలంగాణనే ఉంది. ఓకే, ఇప్పుడు మన రాష్ట్రంలో ఐ బ్యాంక్ అనేది ఎంత అందుబాటులో ఉంది సార్? దాదాపు ప్రతి సెంటర్కి కూడా ఐ బ్యాంక్స్ ఇప్పుడు గంటన్నరలో రీచ్ అవుతున్నాయి. ఇందాక నేను చెప్పినట్టు చనిపోయిన తర్వాత ఆ బాడీని కొంచెం కేర్ తీసుకుంటే వీళ్ళు రీచ్ అయ్యే లోపు ఆ కార్నియాని క్వాలిటీగా ఉండేలా చేయొచ్చు. ఇప్పుడు ఐ బ్యాంక్స్, ఇప్పుడు ఎల్వి ప్రసాద్ ఐ బ్యాంక్ ఉంది, అగర్వాల్ ఐ బ్యాంక్ ఉంది, అండ్ వాసన్ ఐ కేర్ ఉంది వీళ్ళకి. ఇవి కాకుండా ఇంకొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ ఉన్నాయి. వీళ్ళందరూ అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు చాలా వరకు అందుబాటులోకి వచ్చినాయి అన్ని ప్రదేశాలకి. మారుమూల గ్రామాలకి కూడా ఐ బ్యాంక్ వాళ్ళు కిట్ పట్టుకొని కార్నియా కలెక్షన్ కిట్ పట్టుకొని వెళ్తున్నారు, కలెక్ట్ చేసి తీసుకొస్తున్నారు. ఎందుకంటే చూపు లేని వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది, రిక్వైర్మెంట్ పెరిగిపోతుంది, డోనర్స్ తక్కువలో ఉన్నారు. సో అందుకోసం ఐ బ్యాంక్స్ ఎక్కడికక్కడ అందుబాటులో ఉన్నాయి. ఆర్గన్ డొనేషన్ అయిపోయింది, ఐ డొనేషన్ అయిపోయింది సార్. బాడీ డొనేషన్ అనేది అసలు ప్రాసెస్ ఏంటి? అది అసలు బాడీ డొనేషన్ అంటే ఏంటి? ఎవరు చేస్తారు బాడీ డొనేషన్? ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత తన మృతదేహాన్ని మెడికల్ కాలేజ్కి కుటుంబ సభ్యుల అంగీకారంతో మెడికల్ కాలేజ్కి డొనేట్ చేస్తే దాన్ని బాడీ డొనేషన్ అంటారు. బాడీ డొనేషన్ మెడికల్ కాలేజ్ ఏం చేసుకుంటుంది అనేది ఇక్కడ క్వశ్చన్. ఎందుకు చేయాలి? బాడీని డొనేట్ చేయాలి. మనం చనిపోయిన బాడీని మనం ఏం చేస్తాం? తీసుకెళ్ళి కప్పెట్టేస్తాం, లేకపోతే కాల్ చేస్తాం. డొనేట్ చేయడం ఏంటి బాడీని అనేది ఇక్కడ క్వశ్చన్. ఇప్పుడు మనము సైన్స్ క్లాస్లో ఉన్నాం, ఒక సైన్స్ ఎక్స్పెరిమెంట్ చెప్పారు సైన్స్ టీచర్. మనకి ఆ థియరీ ఎంత ఇంపార్టెంటో, ఆ యాసిడ్ ఆ కెమికల్ వేసి నిజంగా ఆ ఎఫెక్ట్ వస్తుందా లేదా అనేది మనల్ని ఏం చేస్తారు? ల్యాబ్కి తీసుకెళ్ళి ఎక్స్పెరిమెంట్ చూపిస్తారు. మరి డాక్టర్స్కి ల్యాబ్ ఏంటి? క్యాడేవర్ అంటే డెడ్ బాడీ. ఆ డెడ్ బాడీలో ఏ పార్ట్ ఎక్కడుంది, అసలు ఆర్గాన్స్ ఎలా ఉన్నాయి, వీన్స్ ఎక్కడున్నాయి, నర్వ్స్ ఎక్కడున్నాయి, బోన్స్ ఎలా ఉన్నాయి, ఏ ఆర్గాన్ నుంచి ఏ ఆర్గాన్కి ఎంత డిస్టెన్స్ ఉంది. మీరు రేపు పొద్దున్న సర్జరీ చేస్తే, డాక్టర్గా మీరు రేపు పొద్దున్న సర్జరీ చేస్తే ఒక చోట నుంచి ఎంతవరకు కట్ చేయాలి అనేది ఐడియా ఉండాలి కదా. మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ డాక్టర్ అవ్వాలి అంటే ల్యాబ్ ప్రాక్టికల్స్ ఉండాలి కదా మీకు. ఫర్ దాట్ యూ నీడ్ ఎ డెడ్ బాడీ. చాలా ప్రముఖులు కూడా ఈ విషయం తెలుసుకొని చేస్తున్నారు, బాడీ డొనేషన్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ జ్యోతి బసు, ఆయన బాడీని డొనేట్ చేశారు. మన మణిరత్నము అండ్ సుహాస్ని బాడీ డొనేషన్ ప్లెడ్జ్ చేశారు. డొనేట్ చేస్తాము అని ప్లెడ్జ్ చేశారు. ఇట్స్ వెరీ గ్రేట్. ఇప్పుడు ఈరోజు మన సొసైటీలో మంచి డాక్టర్స్ కావాలి అని మనం కోరుకున్నాము అంటే చనిపోయిన తర్వాత మన బాడీని ఖచ్చితంగా మెడికల్ కాలేజ్కి డొనేట్ చేసి తీరాలి. రైట్? అంత ఇంపార్టెన్స్ బాడీ.
ఓకే. ఇప్పుడు నేను బాడీ డొనేట్ చేయాలనుకున్నాను, నా బాడీని మెడికల్ కాలేజీలో డొనేట్ చేశాను. ఆ స్టూడెంట్స్ ఎంతకాలం పాటు నా బాడీ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తారు? ఆ ఎక్స్పెరిమెంట్ అయిపోయినాక నా బాడీని ఏం చేస్తారు సార్? ఇప్పుడు ఫస్ట్ మీరు బాడీని డొనేట్ చేశాను మెడికల్ కాలేజ్కి అన్నారు. యాక్చువల్గా మీరు లేరు, చేయబడింది. సో మెడికల్ కాలేజ్ వాళ్ళు వాళ్ళ పర్పస్, ప్రాక్టికల్ పర్పస్కి వాడుకోవాలి అంటే ఈరోజు మెడికల్ స్టూడెంట్స్ 12 నుంచి 15 స్టూడెంట్స్కి ఒక డెడ్ బాడీ కావాలి. ఓకే ఓకే. ఈరోజు 400 మంది ఉన్న కాలేజెస్లో 3-2 ఉంటున్నాయి డెడ్ బాడీస్. 400 మంది ఉన్న కాలేజెస్లో కనీసం 40 ఉండాలి కదా, 40-35 బాడీలు ఉండాలి కదా, 1-2 ఉంటున్నాయి, చాలా తక్కువ ఉంటున్నాయి బాడీస్. సో వాళ్ళు ఏం చేస్తారంటే బాడీని డొనేట్ చేసిన తర్వాత, మనం బాడీని డొనేట్ చేసిన తర్వాత ప్రాక్టికల్స్ కావాల్సిన ప్రాక్టికల్స్ కనీసం ఒక 1.5-2 సంవత్సరాలు ప్రాక్టికల్స్ చేసుకుంటారు దాని మీద. ఇది మన బాడీ మీద, మృతదేహం మీద. మన బాడీ వదిలేని మన లేదు ఇక, మృతదేహం మీద కంప్లీట్ ఎక్కడ కావాలంటే అక్కడ కట్ చేసుకుంటారు, వాళ్ళ ఇష్టం ఇక. కానీ డ్యూలీ రెస్పెక్ట్తోని వాళ్ళ ఫోటో అక్కడ ఉంటుంది, ఈ మనిషి తాలూకు ఫోటో అక్కడ ఉంటుంది, పేరు అక్కడ ఉంటుంది, ఆయన బాడీ ఇది అని రెస్పెక్ట్ మేము చెప్తాము. ఎందుకంటే బాడీ డొనేషన్ చేయడానికి ఆలోచిస్తే చాలామంది ఇష్టం వచ్చినట్టు హ్యాండిల్ చేస్తారేమో అని అడుగుతుంటారు మమ్మల్ని క్వశ్చన్. మేము హాస్పిటల్ వాళ్ళకి, మెడికల్ కాలేజ్ వాళ్ళకి ఏం చెప్తామంటే ప్లీజ్ ట్రీట్ విత్ రెస్పెక్ట్. డెడ్ బాడీ ఈజ్ యువర్ టీచర్, అనాటమీ టీచర్, డెడ్ బాడీ అనాటమీ ప్రొఫెసర్. సో రెస్పెక్ట్ ఇవ్వండి అని చెప్పి. సో వాళ్ళు అవసరాలకి వాడుకున్న తర్వాత 1-2 సంవత్సరాల వరకు కూడా ఉపయోగపడుతుంది. తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వ్యర్థాన్ని ఏం చేస్తారంటే పాతి పెడతారు. ఇంకా సంబంధం లేదు. యూ డొనేటెడ్ దేర్ బాడీ. మీ గ్రాండ్ ఫాదర్ బాడీని మీరు డొనేట్ చేసేసారు, మీకు సంబంధం లేదు. ఆయన ఆ రోజు చనిపోయారు అంతే. అక్కడ ఏం జరుగుతుంది అనేది మీకు అన్నెసెసరీ. ఓకే. అండ్ అయిపోయిన తర్వాత కప్పెట్టిన తర్వాత మళ్ళీ ఒక 3 months 4 months ఎప్పుడైతే అది అస్థిపంజరంగా మారిపోతుందో అప్పుడు ఆ అస్థిపంజరాన్ని కూడా తీసి అనాటమీ సెక్షన్లో ఒక గ్లాస్ బాక్స్లో పెట్టి ఆర్థోపెడిక్ డాక్టర్స్కి కూర్చోబెట్టి చూపిస్తారు. ఇన్ని ఉంటాయి. ఎవ్రీథింగ్ ఈజ్ యూస్ఫుల్. ఇదంతా ప్రాసెస్ అనమాట. సో ఇదంతా డొనేట్ చేసే వాళ్ళకి ఎవరైతే డోనర్స్ ఉన్నారో వాళ్ళకి అన్నెసెసరీ అండి. ఓన్లీ థింగ్ దే హ్యావ్ టు రియలైజ్ ఈజ్ ఆఫ్టర్ డెత్ ఐ విల్ బీ అనటమీ ప్రొఫెసర్. నేను బతికుండగా డబ్బు ఇవ్వలేకపోయాను, ఎవరికి హెల్ప్ చేయలేకపోయాను, ఏమీ చేయలేకపోయాను, ఏం సాధించలేకపోయాను, చనిపోయిన తర్వాత అనటమీ ప్రొఫెసర్ని అవుతున్నాను, ఆ సాటిస్ఫాక్షన్తో ఇవ్వాలి బాడీ డొనేషన్. ఇప్పుడు రోడ్డు మీద మనం చూస్తూ ఉంటాం కదా, ముఖం అదే అసలు వాళ్ళ పేరు ఊరు కూడా పోలీసులకి అంతు చిక్కదు, అనాథలు అంటారు. రోడ్డు యాక్సిడెంట్లో చనిపోతారు కదా, మరి వాళ్ళ బాడీస్ని మెడికల్ కాలేజెస్కి డొనేట్ చేయొచ్చు కదా సార్? చేయొచ్చండి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే బాడీస్ జనరల్గానే మెడికల్ కాలేజీలో తక్కువ ఉన్నాయి. అవును. ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటంటే రోడ్డు మీద చాలామంది అనాథలు అడుక్కునే వాళ్ళు చనిపోతున్నారు, వాళ్ళ బాడీని డొనేట్ చేయొచ్చు కదా. ఫస్ట్ అలాంటి అనాథలు ఎవరైనా చనిపోతే వాళ్ళ బాడీని తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ మార్చిలో పెడతారు. డొనేట్ చేయడానికి కుదరదు. అది కేసు. అది రోడ్డు మీద చనిపోయిన ఒక అన్నోన్ డెడ్ బాడీ కింద దాన్ని సో వాళ్ళ సంబంధికులు వస్తారేమో అని 3 రోజులు చూస్తారు. అన్నోన్ డెడ్ బాడీ అంటే ఐదర్ అడుక్కునే వాళ్ళు చనిపోవచ్చు, అనాథలు చనిపోవచ్చు, తెలియని వాళ్ళు. నేనున్నానండి, ఐడి కార్డు ఏమీ లేదు. ఓకే, నేను బయటికి వెళ్తున్నానని చెప్పి లారీ కింద పడి చనిపోయాను. ఓకే, నా బాడీ మార్చుడికి వెళ్ళిపోయింది. ఏ డీటెయిల్ నా గురించి వాళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు, ట్రేస్ చేయలేకపోయారు. 3 రోజుల్లో 4 రోజుల్లో ట్రేస్ చేయలేకపోయారు. అన్నోన్ డెడ్ బాడీ లిస్ట్లోకి వెళ్తాను నేను. అన్క్లెయిమ్డ్ డెడ్ బాడీ లిస్ట్లోకి వచ్చేస్తాను. ఇంకెవరు నా మీద కంప్లైంట్ ఇవ్వలేదు, మా కుటుంబీకులు పలానా వ్యక్తి తప్పిపోయాడు, దొరకట్లేదు, ఆయన వయసు ఇంత, ఆయన తెల్లగా ఉంటాడు, వెళ్ళేటప్పుడు ఈ బండి మీద వెళ్ళాడు, ఈ షర్ట్ వేసుకుని వెళ్ళాడు అని గుర్తులతో ఎవరు కంప్లైంట్ చేయలేదు. దట్ ఈస్ కాల్డ్ అన్క్లెయిమ్డ్ డెడ్ బాడీ. సో డెడ్ బాడీని ఎవరు క్లెయిమ్ చేయడానికి రాలేదు. అప్పుడు 3 రోజులు 4 రోజులు చూస్తారు. దానికి ఒక స్వచ్ఛంద సంస్థ ఉంది. అలాంటి బాడీస్ని క్రిమేట్ చేయడానికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. వాళ్ళు తీసుకెళ్ళి క్రిమేట్ చేస్తారు, వీడియో షూట్ చేసి. ఒకవేళ ఆయన ముస్లింలా కనిపిస్తే దహన సంస్కారాలు వాళ్ళ ప్రకారం చేస్తారు. హిందూ ఎస్, అది కూడా జరిగింది. ఒకసారి ఆ బాడీ ఎవరితో తెలియకపోతే
మామూలు హిందూ సంస్కారాల ప్రకారం చేసేస్తే వాళ్ళు వచ్చి ముస్లిం అంటారు. ఆ వీడియో చూసి మీరు ముస్లిం హిందువుల ప్రకారం ఎందుకు చేశారు, మేము ముస్లిమ్స్ కనీసం ఏదో ఒకటి చేశారు కదా, అనాథలాగా వదిలేకుండా. అలాంటి కేసు వచ్చింది మొన్న. ఎస్, సో ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. సో ఆ బాడీస్ని డొనేట్ చేయడానికి లేదు, ఎప్పుడో చనిపోతారు. ఇంకోటి, బాడీ డొనేషన్ చేసిన వెంటనే డొనేట్ చేయాలనే విల్ కనుక ఉంటే ఆ బాడీని ఫ్రీజర్ బాక్స్లో పెట్టాలి టిల్ ఇట్ రీచెస్ మెడికల్ కాలేజ్. అందుకని అన్నోన్ డెడ్ బాడీ, ఆ బాడీ ఎప్పుడు చనిపోయిందో తెలియదు. రాత్రి చనిపోయారు అనుకోండి, రోడ్డు మీద రాత్రి చనిపోయారు అనుకోండి, పొద్దున్న వరకు ఎవరో చూడలేదు, ఆ చెట్లు పక్కన ఎక్కడ ఉన్నారు, పొద్దున్న వరకు అది ఎవరు గమనించలేదు, ఎప్పుడు చనిపోయారో తెలియదు. సో అది హాస్పిటల్కి మళ్ళీ ఒక వ్యాన్ తీసుకురావాలి, హాస్పిటల్ తీసుకెళ్ళి టైం పడుతుంది, ఇంకా బాడీ డీకంపోజ్ అయిపోతుంది. డొనేషన్ పనిచేయదు, ల్యాబ్ ప్రాక్టికల్స్ పనిచేయదు. ఏం చేస్తారంటే మనం డొనేషన్ చేసే పర్పస్లో మనం ఫ్రీజర్ బాక్స్లో పెట్టి హాస్పిటల్కి మెడికల్ కాలేజ్కి ఇవ్వగానే ఎంబామింగ్ చేస్తారు. ఇక్కడ ఒక ఇంజెక్షన్ లాగా ఎంబామింగ్ చేసిన వెంటనే ఇంకా బాడీ పనికొస్తుంది, పాడవకుండా ఉంటుంది. సో వాళ్ళు ప్రాక్టికల్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. తర్వాత మళ్ళీ యాసిడ్ లాంటి ఒక కెమికల్స్ ఉంటాయి, పెద్ద 4 గోడల గొయ్యిలా ఉంటుంది. బాడీని తీసుకెళ్ళి అందులో ఉంచుకుంటారు, మళ్ళీ జాగ్రత్తగా తీసుకొచ్చి మళ్ళీ అనాటమీ సెక్షన్ క్లాస్ రూమ్లో పెడతారు, చేసుకుంటారు, మళ్ళీ తీసుకెళ్ళి ఇంకా వాళ్ళు చేసుకునే పనులు ఇవన్నీ. ఓకే, సో ఇప్పుడు మన క్వశ్చన్ ప్రకారం ఎవరి బాడీ అంటే ఎప్పుడు చనిపోయారో తెలియదు కాబట్టి ఈ అన్క్లెయిమ్డ్ డెడ్ బాడీస్, అన్నోన్ డెడ్ బాడీస్ని కాలేజీకి డొనేట్ చేయడానికి లేదు. ఓకే, ఇప్పుడు ఇలా యాక్సిడెంట్లో చనిపోయి ఉన్నారు, వాళ్ళు బాడీస్ తీసుకెళ్ళి మార్చురీలో పెట్టారు కదా, అప్పుడు కూడా ఐ డొనేషన్ కూడా పనికిరాదు. పోస్ట్ మార్టం చేస్తారు, ఖచ్చితంగా పోస్ట్ మార్టం చేస్తారు. ఐ డొనేషన్కి ఒక లిమిట్ ఉంటుంది, మీరు వెంటనే పోస్ట్ మార్టం చేయరు కదా. అవును, 24 hours 48 hours జరుగుతుంది. సో ఐస్ పాడైపోతాయి, బాడీ పాడైపోతుంది, ఇంకేది పని చేయదు. అయ్యో, దిస్ ఇస్ ఇంపార్టెంట్. దాని గురించి ఏదైనా ఒక చట్టం తీసుకొస్తే బాగుంటుంది. అదే చట్టం, ఇవ్వడం తీయకూడదు అన్క్లెయిమ్డ్ అంటే. క్లెయిమ్ ఎవరైనా చేసే వరకు ఆ బాడీని మార్చురీలో ఉంచాలి అనేది ఆ ఫోటో పెట్టి పలానా వ్యక్తి చనిపోయారు, ఇగో ఈ వయసు, ఆ కంప్లైంట్ వస్తే దీనికి మ్యాచ్ అయ్యిందేమో చూస్తారు. ఈ 3 రోజుల ప్రాసెస్ ఉంటుంది టిల్ ఇట్స్ క్లెయిమ్డ్. అప్పటి వరకు అది. సార్, మీరు మెడికల్ కాలేజ్కి వెళ్ళి మెడికల్ స్టూడెంట్స్ని కలుస్తూ ఉంటారా సార్? మెడికల్ స్టూడెంట్స్ని కలవాల్సిన అవసరం ఉండదు, ఎక్సెప్ట్ అవేర్నెస్ చేసేటప్పుడు తప్ప మెడికల్ స్టూడెంట్స్ మేము కలవాల్సిన అవసరం ఉండదు. మీరు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి మెడికల్ కాలేజెస్కి వెళ్తారు, మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ని కలుస్తూ ఉంటారు. వాళ్ళకి ఒక బాడీ డొనేషన్ చేయడానికి ఎంత ఇంపార్టెన్స్ వాళ్ళకి ఒక అవగాహన ఉండిద్ది, చాలా నాలెడ్జ్ ఉండిద్ది కదా. ఎంతమంది మెడికల్ స్టూడెంట్స్ వాళ్ళు బాడీ డొనేట్ చేయడానికి ముందుకు వస్తున్నారు సార్? సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సమాజంలో కామన్ పీపుల్ అందరూ ముందుకు వస్తున్నారు బాడీ డొనేషన్ చేయడానికి అవేర్నెస్ చేయగా. కానీ అసలు బాడీ డొనేషన్ ఇంపార్టెన్స్ బాగా తెలిసింది, అవసరం అయింది డాక్టర్స్కే, వాళ్ళు ముందుకు రావాలి. బట్ మా సంస్థ నుంచి ఇప్పటి వరకు అంటే గడిచిన 7 సంవత్సరాలు అయింది అమ్మ ఆర్గనైజేషన్ స్టార్ట్ అయ్యి. ఇప్పటి వరకు 166 డెడ్ బాడీస్ సేకరించాము. ఇంతకుముందు చెప్పినట్టుగా ఆల్ ఓవర్ సౌత్ ఇండియా డిస్ట్రిబ్యూట్ చేసాము. ఏ మెడికల్ కాలేజ్కి అయితే తక్కువ ఉన్నాయో వాళ్ళకి ఇస్తూ ఉంటాం. ఈ 166 డెడ్ బాడీస్లో కూడా కెన్ యూ గెస్ ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు? చాలా ఆశ్చర్యపోతారు మీరు, 2 డాక్టర్ వృత్తి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. డాక్టర్ వృత్తి నుంచి వచ్చిన వాళ్ళల్లో ఈ 166 మందిలో కూడా డాక్టర్ వృత్తి నుంచి వచ్చిన వాళ్ళు కేవలం 2. అది చాలా అసలు ఆ డాక్టర్ వైద్య శాస్త్రానికే సిగ్గు చేయటం. వాళ్ళే ముందుకు రావాలి, వాళ్ళే ఈ అవేర్నెస్ అసలు డాక్టర్సే చేయాలి. డాక్టర్స్ కంటే మాకు ఎక్కువ తెలియదు, మెడికల్ స్టూడెంట్స్ కంటే, అనాటమీ సెక్షన్లో ఉన్న ప్రొఫెసర్స్ కంటే మాకు ఎక్కువ తెలియదు. కానీ వాళ్ళు అవేర్నెస్ చెయ్యరు, వాళ్ళకే అవేర్నెస్ లేదు అని చెప్పొచ్చు. ఎస్, మేము కార్నియా గురించి చెప్తుంటే వాళ్ళు అలా చూస్తుంటారు, తెలియదు వాళ్ళకి. జస్ట్ అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కోట్లు ఇచ్చి డొనేషన్స్ ఇచ్చి చదువుకోవడానికి వస్తారు, అదే కోట్లు సంపాదించడానికి టార్గెట్గా పెట్టుకుంటారు తప్ప సమాజ సేవ చెయ్యాలి, నేను వైద్యం నేర్చుకుని ఇంతమందిని నేను నా జీవితంలో వైద్యం చేసి ఇంతమందిని కాపాడాలి అనే టార్గెట్తో వచ్చే డాక్టర్స్ చాలా అరుదు. ఫింగర్ టిప్స్ మీద లెక్క పెట్టచ్చు వాళ్ళని. ఓకే, మెడికల్ కాలేజ్లో మేము అవేర్నెస్ చేసిన తర్వాత మీరు ఎంతమంది ఇప్పుడు విన్నారు కదా, మీరు ఎంతమంది ఇప్పుడు బాడీ డొనేషన్ చేస్తారు అంటే వాళ్ళలో వాళ్ళు ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటారు తప్ప ఎవరు ముందుకు రారు. అక్కడ ఒకటి ఇక్కడ స్లోగా లేపుతారు హ్యాండ్ ఇట్లా.
అది ఎందుకు చాలా ఆశ్చర్యం వేస్తుంది మాకు. వాళ్ళు అక్కడ క్యాడేవర్ లేకపోతే, అంటే డెడ్ బాడీ లేకపోతే, డెడ్ బాడీ మీద వాళ్ళు ప్రాక్టికల్స్ చేయకపోతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ డాక్టర్స్ కాలేరు అన్న సంగతి వాళ్ళకి తెలుసు. బట్ వాళ్ళు డొనేట్ చేయడానికి మాత్రం ముందుకు రారు. ఇది చాలా దారుణమైన అంశం సమాజంలో. దానికోసం మా సంస్థ తరపున నేను మీ స్క్వేర్ టాక్స్ ద్వారా చెప్పదలుచుకున్నది ఏంటంటే, గవర్నమెంట్కి ప్రతి మెడికల్ విద్యార్థి కూడా ప్లెడ్జ్ చేయాలి. నేను నా మరణానంతరం కళ్ళు ఇస్తాను మెడికల్ కాలేజ్కి, అలాగే ఇఫ్ ఇట్ ఈస్ బ్రెయిన్ డెడ్ నేను ఆర్గాన్స్ ఇస్తాను, బాడీ కూడా ఇవ్వడానికి సుముఖంగా ఉంటాను అని ప్లెడ్జ్ చేసి ఖచ్చితంగా చేయాలి ప్రతి మెడికల్ స్టూడెంట్ కూడా. అలా ఒక యాక్ట్ తీసుకురావాలని మా ఓకే ఆకాంక్ష. సార్ ఇప్పుడు హ్యాండ్స్ రైజ్ చేస్తారు కదా అవేర్నెస్ ప్రోగ్రాంలో, వాళ్ళలో హ్యాండ్స్ రైజ్ చేసే వాళ్ళు అట్లీస్ట్ వచ్చి ఫామ్ అయినా ఫిలప్ చేస్తారా? లేదు, ఓన్లీ జస్ట్ హ్యాండ్ రైజ్ చేస్తారు. వాళ్ళ వయసు ఇంచుమించు 20, 21, 22 మధ్యలో ఉంటుందండి. ఎంబీబీఎస్ కాబట్టి 20, 23 అలా మధ్యలో ఉన్న వాళ్ళు కూర్చుంటారు. వాళ్ళు భయపడతారు, చిన్నపిల్లలు కదా, భయపడతారు. ఆఫ్ కోర్స్ దే ఆర్ లెర్నింగ్ ఆన్ ద డెడ్ బాడీ, అది వేరే విషయం. నేను ఇప్పుడు ఇవ్వచ్చా అంటే ఏదో ఇప్పుడు వాళ్ళ బాడీని మేము తీసుకెళ్ళిపోతున్నట్టు అలా ఫీల్ అవుతారు. ఇప్పుడు తీసుకెళ్ళిపోతారేమో మమ్మల్ని అన్నట్టు ఫీల్ అవుతారు వాళ్ళు. ప్లస్ పేరెంట్స్ని అడిగి తీసుకోవాల్సిన నిర్ణయం అది. పేరెంట్స్ ఏమంటారు, వాళ్ళు 25 లోపు ఉన్న పిల్లలు స్టిల్ పేరెంట్స్కి కిడ్స్తో సమానం. సో వాళ్ళని అడగకుండా వీళ్ళు కన్సెంట్ ఇస్తే ఏం జరుగుతుందో, ఏమైపోతుందో అనే భయంతో కొంతమంది చేతులు ఎత్తారు. సో ఈ అవగాహన వాళ్ళలో రావడం కోసమే మేము పదే ఆల్ ఓవర్ సిటీలో ఉన్న అన్ని మెడికల్ కాలేజెస్ ఇప్పుడు కవర్ చేసాము. స్టిల్ రెండోసారి చేస్తున్నాము, మళ్ళీ చేస్తున్నాము. ఈవెన్ హోమియోపతి మెడికల్ కాలేజెస్లో కూడా మేము అవేర్నెస్ ఇస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు వైద్య వృత్తిలో ఉన్నారు కాబట్టి, సొసైటీ యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి, సొసైటీ మేము కాదు, సొసైటీ యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి హోమియోపతిని వాళ్ళు కూడా నేర్చుకోవాల్సిన అనాటమీ సెక్షన్ గురించి తెలుసుకోవాల్సింది ఉంది. ఇందా నేను చెప్పాను, ఆర్థోపెడిక్ డాక్టర్స్కి కూడా బోన్స్ అవైలబుల్గా అనాటమీ సెక్షన్లో ఉంటాయి. సో అందరికీ ఇది ఇంపార్టెంట్ అయిన అంశం. అది ఇప్పుడు మాటల సందర్భంలో చెప్పారు ప్లెడ్జ్ అని. అసలు ప్లెడ్జ్ అంటే ఏంటి సార్? ప్లెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ప్లెడ్జ్ అంటే నేను నా మరణానంతరం నా బాడీని వైద్య కళాశాలకి ఇస్తాను, ఓకే, దీనికి నా కుటుంబ సభ్యులు అంగీకరించారు అని ఒక ముందే బతుకుండగానే రాసి సంతకం పెట్టి ఇచ్చే ఒక పత్రం. ఓకే, నెక్స్ట్ ఈ ప్లెడ్జ్ చేసినప్పుడు సపోజ్ నేను ప్లెడ్జ్ చేశాను, ఫామ్ ఇచ్చాను, ఫోటో ఇచ్చాను, సంతకం పెట్టాను, నా మరణం సంభవించింది, చనిపోయాను నేను, నా ఫ్యామిలీ మెంబర్స్ అంగీకరించలేదు. అవును, అప్పుడు ఏం చేస్తారు? మా ఫ్యామిలీ మెంబర్స్ అంగీకరించలేదు, ఈవెన్ దో ఐ సైన్డ్ పేపర్ ప్లెడ్జ్, అక్కడ డొనేషన్ జరగదు. మీరు సంతకం పెట్టినా డొనేషన్ జరగదు. ఓకే, ఇప్పుడు నేను నా తదనంతరం నా బాడీని ప్లెడ్జ్ చేస్తున్నానని చెప్పి నేను మీకు అన్నీ సబ్మిట్ చేశాను, అయినా నా భర్త కానీ నా పిల్లలు కానీ కుదరదు అంటే కుదరదా? కుదరదు. బాడీ ఇప్పుడు మన బాడీ మనం చనిపోయిన తర్వాత వేరే వాళ్ళ చేతిలో ఉంటుంది. అది ఎవరైనా కావచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, సొసైటీలో ఎవరైనా కావచ్చు, వాళ్ళ మధ్యలో ఉంటుంది మన బాడీ. వీఆర్ నో మోర్, వీఆర్ డెడ్ బాడీ అనుకోండి, మనం అంతే కదా, నథింగ్. మనం ఏం తీసుకోవాలి అప్పుడు నిర్ణయం, సంతకం పెట్టారు, ఇవన్నీ ఏం లేదు. అక్కడ చుట్టూ ఉన్నవాళ్ళు ఈ బాడీని ఇస్తాము అంటే ఇస్తాము, లేదు అంటే లేదు. ఓకే, ఇప్పుడు నాకు ఇంకో క్వశ్చన్. ఇప్పుడు నాకు మరణం సంభవించింది, నేను బాడీ డొనేట్ చేస్తాను, మీకు ఎక్కడ ఎప్పుడూ చెప్పలేదు, కానీ నా కుటుంబ సభ్యులు నా బాడీని మీకు డొనేట్ చేయాలనుకున్నారు, మిమ్మల్ని అప్రోచ్ చేయాలి, అప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తారా? డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తారండి. ఓకే, అప్పుడు నా నిర్ణయంతో పని లేదు. ఖచ్చితంగా బాడీ డొనేషన్ చేసినప్పుడు ప్లెడ్జ్ చేసేటప్పుడు సిబ్లింగ్స్, సిస్టర్స్, బ్రదర్స్, పేరెంట్స్ ఉంటే పేరెంట్స్, చిల్డ్రన్స్ 18+ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా సైన్ పెట్టాలి, ఆధార్ కార్డ్స్ ఇవ్వాలి, ఆధార్ కార్డ్ మీద సైన్ ఉండాలి, ఫోటోగ్రాఫ్స్ ఇవ్వాలి. సో ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది. సైన్ పెట్టారు కదా అని చనిపోయిన వెంటనే మేము తీసుకోవడానికి లేదు. ఎన్టీ రామారావు గారు, సీనియర్ ఎన్టీ రామారావు గారు, మీకు తెలుసో తెలీదు, ఐస్ డొనేట్ చేశారు ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి, ప్లెడ్జ్ చేశారు, రైట్? ప్లెడ్జ్ చేస్తే ఆయన చనిపోయిన తర్వాత ఎల్బీ స్టేడియంలో పెట్టారు ఆయన భౌతిక గాయాన్ని. ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వాళ్ళు అంబులెన్స్ తీసుకుని ఐ కలెక్షన్ కిట్ తీసుకుని ఇద్దరు వచ్చారు డెడ్ బాడీ దగ్గరికి. అక్కడున్న అభిమానులు ఏం చేశారంటే, మా నాయకుడు కళ్ళు పీకేస్తారా అని ఆ వ్యాన్ని శుభ్రం ధ్వంసం చేసి పంపించారు. ఐ కలెక్షన్ జరగలేదు అక్కడ.
ఆ నాయకుడు చేసిన మిస్టేక్ ఏంటంటే ఎవరైనా చేయాల్సిన పని ఏంటంటే అక్కడ వెన్ యూ ప్లెడ్జ్ బాడీ ఐస్ ఆర్ ఆర్గాన్స్ యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, దయచేసి నేను చనిపోతే ఇది పర్ఫామ్ చేయండి, నా కోరిక, నా ఆర్గాన్స్ వేరే శరీరంలో బతికాలి, నా కళ్ళు వేరే 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 ఒకరికి చూపివ్వాలి, ప్రపంచాన్ని చూడాలి నేను చనిపోయినా కానీ, లేదా నా బాడీ అనాటమీ ప్రొఫెసర్ కావాలి అని కుటుంబ సభ్యులకి అవేర్నెస్ చెయ్యాలి. ఎవరికైతే విల్ ఉందో అప్పుడు వాళ్ళు ఈయన కోరిక అది కాబట్టి ఆయన చనిపోయిన తర్వాత ఆయన చాలా కోరుకున్నారండి, సో మెడికల్ కాలేజ్కి ఇచ్చేస్తామండి అని మాకో లేకపోతే మెడికల్ కాలేజ్కు ఫోన్ చేస్తారు. అలా జరుగుతుంది. ఇంకోటి ఆర్గాన్ డొనేషన్ వస్తే ఆర్గాన్ డొనేషన్ ఓన్లీ హ్యాపెన్స్ ఇన్ బ్రెయిన్ డెత్ అని చెప్పుకున్నాం మనం. ఒకసారి ఏంటంటే కోడెల శివప్రసాద్ గారు స్పీకర్, ఆంధ్రప్రదేశ్ స్పీకర్, 10,000 మందితో షో ఆఫ్ అనమాట మీటింగ్ పెట్టి 10,000 మందితోనూ సైన్ చేయించారు. నేను ఆర్గాన్ డొనేషన్ చేస్తాను, నేను ఆర్గాన్ డొనేషన్ చేస్తాను, అందరూ సైన్స్ పెట్టి ఫామ్స్ ఇచ్చారు. ఒక్క ఫామ్ కూడా యూస్ఫుల్ కాదు అని నేను చెప్పగలను. ఒక్క ఫామ్ 10,000లో అందరూ యువత, వాళ్ళు పెట్టిన వాళ్ళందరూ యువత. వాళ్ళు ఎప్పుడెప్పుడు ఎలా వాళ్ళ మరణం ఎలా సంభవిస్తుందో ఎవరికి తెలియదు. వాళ్ళు ఏ కన్సెంట్ లేకుండా ఊరికే సైన్ చేసి ఇచ్చారు ఆ పత్రాలు. ఎందుకు పనిచేయలేదు, ఊరికే చెప్పుకోవడానికి అంతే, మేము చేసాము. ఇంకొక ముఖ్యమైన విషయం, చాలామంది సైన్ చేసిన తర్వాత నేను నా బాడీని డొనేట్ చేశాను, అవును అవును చెప్తారు, బాడీని డొనేట్ చేస్తే నీ బాడీ చనిపోయి మెడికల్ కాలేజ్లో ఉండాలి, నేను నా బాడీని ఎప్పుడో ఇచ్చేసాను మెడికల్ కాలేజ్కి అని చెప్తారు. అది రాంగ్. ఇంకా బతికే ఉన్నాం కదా, మనకి రైట్స్ ఉన్నాయి కదా. డెత్ ఇట్ ఈస్ రాంగ్. బాడీని మెడికల్ అంటే అలా చెప్పి గౌరవాన్ని పొందుతుంటారు, లేని గౌరవాన్ని పొందుతారు. ఏమో ఆయన చనిపోయిన తర్వాత ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒప్పుకోరేమో, ఆయన బాడీ డొనేషన్ జరగదేమో. ఆయన ఇప్పుడే చెప్పుకుంటున్నారు ఐఎమ్ ఏ డోనర్ అని. నో, డోనర్ ఎప్పుడు అంటే ఆఫ్టర్ యూ డొనేటెడ్, రైట్? సో ఐఎమ్ ప్లెడ్జ్ చేసినప్పుడు ఇది కూడా నేను బాడీ డొనేషన్ ప్లెడ్జ్ చేశాను, సో నేను ఎప్పుడో బాడీ ఇచ్చేసాను అని చెప్పుకుంటారు చాలామంది పెద్దలు. అది రాంగ్, అలా చెప్పుకోకూడదు టిల్ ఇట్స్ హ్యాపెన్. ఓకే ఓకే సార్, చాలామంది చెప్తూ ఉంటారు, నాకు దీని మీద సరైన అవగాహన లేదు, బ్రెయిన్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది కూడా జరుగుతూ ఉంటుందా సార్? ఇప్పుడు ఆర్గాన్స్లో ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంది, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంది, ఇవన్నీ ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం కనుక్కున్నారు ఇప్పటివరకు. బ్రెయిన్ తీసి బ్రెయిన్ పెట్టే ట్రాన్స్ప్లాంటేషన్ ఇప్పటివరకు లేదు. హెడ్ తీసి హెడ్ పెట్టడము, ఇప్పుడు పురాణాల్లో చూసాం మనం, వినాయకుడికి హెడ్ తీశారని, అది కథల్లో చదువుకుంటాం తప్ప అది వాస్తవాలు కాదు. వాళ్ళు చెప్తుంటారు చాలామంది, ఎప్పుడో బ్రెయిన్ సర్జరీ, అది హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడో జరిగింది పురాణాల్లో, మీరు ఇంకా చేయట్లేదు. నేను ఇప్పుడు 2 ఇన్సిడెంట్స్ చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చి రియల్గా ఒకటి జరిగింది, అది తర్వాత ఇంకొకటి వచ్చి రూమర్గా. అబ్దుల్ కలాం గారి బ్రెయిన్ని ఒక చోట స్టోర్ చేసి పెట్టారు, విదేశీయులందరూ దానికోసం కన్నేసి ఉన్నారు అని చాలామంది అంటూ ఉంటారు. అదంతా వాస్తవమా? ఎలా స్టోర్ చేసి పెడతారండి? ఎక్కడ స్టోర్ చేసి పెడతారు? ఒక ఆర్గాన్ని స్టోర్ చేయాలంటే స్పెషల్ ఎక్విప్మెంట్ కావాలి, కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది ఆర్గాన్. అందులో బ్రెయిన్ స్టోరేజ్ చేసే ఆర్గాన్ మెషిన్ నీ చూడలేదు, అలా చేయలేదు కూడా. బ్రెయిన్ స్టోర్ చేస్తే ఆ బ్రెయిన్తో ఏం చేసుకుంటారు? ట్రాన్స్ప్లాంటేషన్ జరగనప్పుడు, ట్రాన్స్ప్లాంటేషన్ చేసే వ్యవస్థ మన చుట్టూ లేనప్పుడు ఆ బ్రెయిన్ ఏం చేస్తారు? ఓకే, ఇంకొకటి వచ్చి రీసెంట్గా ఒకటి జరిగింది అన్నమాట, అబ్రోడ్లోనే జరిగింది. మీరే నాకు అది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒక అబ్బాయి యొక్క మొండెం ఇక్కడ వరకు తెగిపోయింది, మళ్ళీ కొన్ని నిమిషాల్లో అతను మొత్తం రీసెంట్గా జరిగింది. ఒక అబ్బాయి యాక్సిడెంట్ జరిగి తల మొత్తం కట్ అయిపోయింది. ఓకే, కొద్దిగా కనెక్షన్ ఉంది, ఆ కనెక్షన్తోనే బాడీని హాస్పిటల్కి తీసుకెళ్తే జాగ్రత్తగా, చాలా కాంప్లికేటెడ్ సర్జరీ అనమాట, డాక్టర్స్ అందులో సక్సెస్ అయ్యారు. మళ్ళీ హెడ్ని జాగ్రత్తగా, దట్ ఈస్ నాట్ హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్, దట్ ఈస్ జస్ట్ ఏ సర్జరీ. చెయ్యి విరిగిపోతే, చెయ్యి ముక్క పక్కకి వెళ్ళిపోతే కూడా చెయ్యిని అతికిస్తున్నారు నిమ్స్ హాస్పిటల్లో. ఎన్ని అవర్స్ లోపు రీచ్ అవ్వాలి సార్ హాస్పిటల్కి? కొన్ని గంటలని ఉంటుంది, అది నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను. 6 అవర్స్ 12 అవర్స్ ఉంటుంది. ఓకే, చెయ్యిని పూర్తిగా కట్ అయిపోయిన చెయ్యిని నిమ్స్ హాస్పిటల్లో యాడ్ చేశారు, మళ్ళీ అతికించగలిగారు. అలాగే కనెక్షన్ ఉంది కాబట్టి, తెగి పడిపోయిన హెడ్ కాదు అది. ఇప్పుడు మనం మాట్లాడుకునే కేసులో తెగి పడిపోయిన హెడ్ని కాదు, ప్లస్ ఇంకొకటి అది వేరే వాళ్ళ హెడ్ కూడా కాదు, వేరే వాళ్ళ హెడ్ అయితే వేరే వాళ్ళ ఆర్గాన్ అవుతుంది, అది ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్లోకి వస్తుంది, హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ అవుతుంది. దిస్ ఈజ్ అబ్బాయి హెడ్డే అది. ఓకే, కొద్ది కనెక్షన్తో ఉన్నది, ఇంకా దాన్ని పోకుండా దాన్ని సర్జరీ చేసి
సక్సెస్ అయ్యారు. అది సర్జరీ, నాట్ ట్రాన్స్ప్లాంటేషన్. ఓకే, ఇప్పుడు ఇన్ని చెప్తూ ఉన్నారు. మన మన ఆర్గాన్ని ఇంకొకరికి ఇవ్వాలన్నా ఏం చేయాలన్నా బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వాలి అన్నారు. మరి ఐ డొనేషన్లో కూడా అలా ఉంటుందా? ఈ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి వాళ్ళ ఐ డొనేట్ అవని నేను ఇందాక చెప్పాను, మన శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ లేని ఒకే ఒక్క ఐటమ్ ఆర్గాన్ ఏదైతే ఉందో అది కన్ను. కన్నుకి రక్తంతో పని లేదు మోస్ట్లీ. సో ఆ ట్రాన్స్ప్లాంటేషన్కి బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్తో పని లేదా సార్? సో నా ఐ డొనేట్ చేస్తే ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళకైనా కంటి చూపు వచ్చింది. యాక్చువల్లీ అది మీకు తెలియాల్సిన అవసరం లేదు, వాళ్ళే చూసుకుంటారు. చెప్తున్నా, మన నాలెడ్జ్ పర్పస్లో చెప్తున్నా, అది బ్లడ్ గ్రూప్ మ్యాచ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇదంతా బాగుంది. కొన్ని మాఫియాలు కూడా చేతిలో ఉంటాయి ఈ ఆర్గన్ ప్రాసెస్ అనేవి. అంటే డబ్బులకి కొనేసి, డబ్బు ఆశ చూపించి. అవునండి, రీసెంట్గా వచ్చిందండి కేసు. 30 లక్షలకి ఒక కిడ్నీ తీసుకుంటానని చెప్పిన కిడ్నీ కాకుండా వేరే సైడ్ కిడ్నీ తీసుకుని సగం డబ్బులే ఇచ్చి ఆ కేసు బయటకు వచ్చింది. ఎలాంటి మాఫియాలు ఉన్నాయి, అలాంటివి ఉంటే ఖచ్చితంగా మనం ఇమ్మీడియట్గా పోలీసులకి తెలియపరచాలి. ఇప్పుడు ఇంకొక హ్యూమన్ ఆర్గాన్స్ ట్రాన్స్ప్లాంట్ యాక్ట్ 1994 ప్రకారం అది ఇల్లీగల్. టు బై ఆర్ సెల్ ఆర్గాన్ ఈజ్ ఇల్లీగల్. ఓకే, నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నేను ఒక హాస్పిటల్కి వెళ్ళానంటే నా పూర్తి మెడికల్ రిపోర్టు హాస్పిటల్ చేతిలో ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు నాకు సంబంధించిన ఒక ఆర్గన్ ఇంకొకరితో మ్యాచ్ అవుతుంది అంటే ఆ మాఫియా చేతికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? ఏదైనా కార్పొరేట్ సంస్థలు అలాంటి వాళ్ళతో కనెక్షన్ పెట్టుకొని మా రిపోర్ట్స్ వాళ్ళకి అందజేయడం అలాంటివి ఏమైనా జరుగుతూ ఉంటాయా? ఇప్పుడు చూడలేదండి, సినిమాల్లో చూడడం తప్ప చూడలేదు. అలాంటి ఏమైనా ఉంటే అది ఇల్లీగల్ కిందకే వస్తుంది. అవును, ఎందుకంటే ఏది నమ్మలేం. ఇప్పుడు ప్రతి చిన్నది కూడా వ్యాపారమే కదా. సినిమాలో చూపించారు, తమిళ సినిమాల్లో ఎక్కువగా చూస్తుంటాం. తమిళనాడులో ఎక్కువగా ఈ కిడ్నీ ర్యాకెట్స్, ఈ ఆర్గాన్ ర్యాకెట్స్ ఉన్నాయని తెలుసు, శ్రీలంక కనెక్షన్స్తో. అవును, విన్నాం, కానీ అది కేసెస్ బయటికి చాలా తక్కువ. అసలు ఒకటి కూడా నాకు తెలియదు, మనకు తెలియదు. ఇప్పుడు ఈ కిడ్నీ ర్యాకెట్లో అలాంటి వాళ్ళ చేతుల్లో మనం వెళ్ళి పడ్డం తెలియకుండా బయటికి రావాలంటే ఎలా? ఎవరిని అప్రోచ్ అవ్వాలి? అది కూడా వాళ్ళ చేతిలో మనం పడితే ఇంకా రావడం, కిడ్నీలు ఇచ్చేసి రావాలి. వన్ థింగ్ ఏంటంటే, ఎవరో డబ్బులు చూపి మీకు మీ దగ్గర నుంచి ఒక కిడ్నీ తీసుకుంటాము, యు ఆర్ ఫైనాన్షియలీ పూర్ కదా, మీకు మేము డబ్బులు ఇస్తాము అని చెప్పినప్పుడు ఆశ పడకుండా ఉండటమే వాళ్ళ చెరలోకి వెళ్లకుండా ఉండటం. ఇంకా వాళ్ళ చెరలోకి వెళ్ళిన తర్వాత బయటికి వెళ్ళాలి అనే క్వశ్చనే ఆన్సర్, నో ఆన్సర్. సో మెయిన్ అక్కడే రియాక్ట్ అవ్వాలి. ఏంటంటే డబ్బులకి ఆశపడకుండా అలాంటి వాళ్ళ జోలికి వెళ్లకుండానే ఉండాలి. మీ సంస్థ ద్వారా ఇప్పుడు దాకా సేకరించిన బాడీస్ ఉన్నాయి కదా సార్, దాంట్లో అన్ని మతాల వారు ఉన్నారా లేదా కొన్ని మతాల వాళ్ళే ఇచ్చున్నారా? ఇప్పుడు మా సంస్థలో మేము ఇప్పటివరకు సేకరించిన బాడీస్ మోస్ట్లీ అంటే హిందూ మతం నుంచి వచ్చిన వాళ్ళే. అది ఆబ్వియస్లీ అది అందరికీ తెలుసున్న విషయమే. ముస్లిమ్స్ చాలా తక్కువ వస్తారు. మా టీంలో, అది కూడా రేషనలిస్ట్స్ టీంలో, షరీఫ్ గౌరా గారని వాళ్ళ వైఫ్ చనిపోతే వాళ్ళ వైఫ్ డెడ్ బాడీ ఇండియాలో ఫస్ట్ ముస్లిం ఫీమేల్ డెడ్ బాడీ టు డొనేటెడ్ ఇన్ మెడికల్ కాలేజ్ ఇచ్చారు. అది ఒక్క కేసు నేను చూసింది. ముస్లిం కమ్యూనిటీ నుంచి చాలా తక్కువ మంది వస్తారు. నాకు ఆర్గాన్ కావాలి, కిడ్నీ కావాలి, లివర్ కావాలి అని లిస్ట్లో వాళ్ళు ఉంటారు, కానీ ఆర్గాన్ ఇచ్చిన వాళ్ళ లిస్ట్లో నేను చూడలేదు. మోస్ట్లీ హిందువుల్లోనే, అంటే హిందువుల్లో కూడా రకరకాలు ఉన్నాయి. అవేర్నెస్ అంటే మనోళ్ళు పుణ్యం కోసమో లేకపోతే అవేర్నెస్ చేయగా కొంచెం మారి అట్లా ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇందులో ఎక్కువ మంది ఇచ్చిన వాళ్ళు ఎథియిస్ట్స్, దేవుడి మీద నమ్మకం తక్కువ ఉన్న వాళ్ళు. 2 రేషనలిస్ట్స్, అంటే అవేర్నెస్ చేయగా వాళ్ళు మారుతారు. అవసరం ఏముంది? సాటి మనిషికి కిడ్నీ కావాలి, నువ్వు ఏదో పుణ్యము ఏదో పునర్జన్మ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటావేంటి? నీ కళ్ళ ఎదురుగుంటే నీ కొడుకు కిడ్నీతో చావుబతుకుల్లో ఉన్నాడు, కిడ్నీ ఇవ్వు అంటే ఇచ్చిన వాళ్ళు అనమాట. తప్పక అవసరార్థం ఇట్లా చేసే ముందుకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ పేదవాళ్ళు ఉంటారు చూడండి, ఏదో వస్తుందేమో, పుణ్యం వస్తుందేమో, ఏదో మంచి అంట, ఏదో మా బాడీ చనిపోయిన తర్వాత కూడా పెద్దవాళ్ళకి డాక్టర్లకే పాఠాలు నేర్పుతుందంట, ఇస్తే మంచిదంట అన్ని అవేర్నెస్ చేయగా రియలైజ్ అయ్యి ఇచ్చిన పూర్ పీపుల్ ఎక్కువ మంది ఉన్నారు. అవునా సార్? ఎస్, ఇప్పుడు డాక్టర్స్ సిగ్గుపడాలి ఆ విషయంలో. ఎస్, వాళ్ళే రావట్లేదు, వీళ్ళు వస్తున్నారు అంటే కామన్ పీపుల్ వస్తున్నారు బాడీ డొనేట్ చేయడానికి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో చాలామంది ఇప్పుడు ప్రముఖులు బాడీని డొనేట్ చేస్తాను అని కూడా
ఓపెన్గా చెప్తున్నారు. నేను చెప్పేది ఒక విషయం ఏంటంటే, ఎవరైనా బాడీని డొనేట్ చేస్తే పనికిరాని విషయాల్లో ఈ మీడియా లైవ్ చూపించి అదిగో వెళ్తున్నారు, ఇదిగో దిగారు, ఇదిగో కారు తలుపు తీశారు, ఇలాంటి కవరేజ్ కంటే సమాజానికి ఉపయోగపడే ఇగో పలానా వ్యక్తి బాడీ డొనేట్ చేశారు మెడికల్ కాలేజ్కి, లైవ్లో చూపించండి. అవగాహన వస్తుంది, ఎంతమంది వస్తారు. గ్రేట్ కదా. అవును, ఇప్పుడు ఎంతో మంది మనం సినీ ప్రేమికులమే. అవును సార్, అలాంటి పని చేస్తే అవేర్నెస్ బాగా పెరుగుతుంది. ఎందుకంటే రౌడీ షర్ట్ అని చెప్పి అవి ఫేమస్ అవుతాయి, వాళ్ళ హెయిర్ క్రాఫ్ట్ చేయించుకుంటే వాటిని చూసి శారీస్ అన్ని చూసి ఇన్స్పైర్ అవుతున్న వాళ్ళు బాడీ డొనేట్ చేశారంటే మాకు ఇంకా చూసేవాళ్ళు, టీవీ చూసేవాళ్ళు బాడీని ఎందుకు డొనేట్ చేశారు మెడికల్ కాలేజ్కి అని తెలుసుకుంటారు. సంథింగ్ ఇస్ దేర్. అప్పుడు పక్క నుంచి లైవ్లో కామెంటరీ ఒకళ్ళు మీలాంటి వాళ్ళు ఎవరు చెప్తుంటారు కదా, అప్పుడు వింటూ ఉంటారు వాళ్ళు, ఓహో బాడీ డొనేట్ చేయొచ్చేమో, చేస్తే ఇంత ఉపయోగం ఉందేమో, మనము మెడికల్ అనాటమీ సెక్షన్లో ప్రొఫెసర్ అవ్వే అవకాశం ఉందేమో, ఫోన్లే మనం లైఫ్లో ఏమీ చేయలేకపోయాం. సో ఇప్పుడు నేను ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఏం చెప్పదలుచుకున్నానంటే, బాడీ డొనేషన్ అవేర్నెస్ జరగాలి అంటే మీడియాలు ఈ వేస్ట్ సొసైటీకి పనికిరాని విషయాలన్నీ లైవ్ కవరేజ్లో చూపించి ఇదిగో వస్తున్నారు, అదిగో దిగుతున్నారు, అదిగో జైలుకి వెళ్ళారు, ఇదిగో ఇది చేశారు, అది చేశారు చూపించే కంటే పలానా వాళ్ళు బాడీ డొనేట్ చేశారు, వాళ్ళ బాడీ ఇప్పుడు మెడికల్ కాలేజ్కి వెళ్తుంది అని లైవ్ కవరేజ్ చేయండి. అది ఎంత మీకు అవేర్నెస్ అవుతుందో ఒకసారి ఆలోచించండి. టీవీ చూసే ప్రతి ఒక్కరు కూడా నేను బాడీ డొనేట్ చేయొచ్చా, మనము చేస్తే ఎందుకు చేయాలి, ఇలా పక్కన కామెంటరీ ఎవరో చెప్తుంటారు కదా, ఎందుకు చేయాలి బాడీ చెప్తూ ఉంటారు, తెలుస్తుంది, చూసే ప్రేక్షకులకు తెలుస్తుంది. మేమంటే కొంతమంది దగ్గరికి రీచ్ అవ్వగలగాలి, టీవీలోనే చూపిస్తే అందరికీ రీచ్ అవుతుంది, బాడీ డొనేషన్ అవేర్నెస్ పెరుగుతుంది, ప్రతి ఒక్కరికి ఆ ఇంపార్టెన్స్ ఎంత అవసరమో, ఆ బాడీ డొనేషన్ చేసే ఇది ఎంత అవసరమో తెలుస్తుంది. ఎందుకంటే హెచ్ఐవి, క్యాన్సర్ లాంటి ముఖ్యమైన భయంకరమైన వ్యాధులకి ఇంకా మనం కనిపెట్టలేదు మెడిసిన్. దానికోసం రీసెర్చ్ అవసరం, ప్లస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ డాక్టర్స్ అవ్వాలి అంటే కూడా బాడీ అవసరం. సో దానికోసం ఇంకా ఎన్నో పరిశోధనలు జరగాలి బాడీ మీద. సో దానికోసం బాడీ డొనేషన్ ముందుకు రావాలి అందరూ. ఇప్పుడు ఒక అతను ఉన్నారు, ప్లెడ్జ్ చేశాడు, కానీ అతను ప్లెడ్జ్ చేసిన తర్వాత కొన్ని డేస్కి అతను క్యాన్సర్ అనో హెచ్ఐవి అనో తెలిసిద్ది, ఆ బాడీ డొనేషన్కి పనికొస్తుందా? ఏదైనా అనారోగ్యంతో ఉన్నా, లేకపోతే మీరు ఇందాక చెప్పారు క్యాన్సర్ ఉన్నా, బ్లడ్ క్యాన్సర్, కొన్ని క్యాన్సర్స్ తీసుకుంటున్నారు, బ్లడ్ క్యాన్సర్ తీసుకోవట్లేదు, హెచ్ఐవి, బ్లడ్ క్యాన్సర్, అండ్ ఇంకొకటి మర్డర్ అయితే తీసుకోరు, మర్డర్ కూడా తీసుకోరు, సూసైడ్ అయితే తీసుకోరు. ఇవన్నీ కేసెస్ పోస్ట్ మార్టం చేయడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కేసెస్లో తీసుకోరు. చాలా సాధారణ మరణం అయితే చేయొచ్చు. కానీ ఇందాక మీరు చాలా మంచి టాపిక్ చెప్పారు సార్. ప్రజల్లో బాగా నానుడిగా ఉన్న ప్రముఖులు ఎవరైనా బాడీ డొనేట్ చేస్తే మీడియా దాన్ని లైవ్ కవరేజ్ చేస్తే, ఎందుకంటే మేమంతా సినీ ప్రేమికులమే, క్రికెట్ చూసి ఆరాధించే వాళ్ళమే. సో వాళ్ళు వేసుకుంటే షర్ట్ దగ్గర నుంచి, శారీస్ దగ్గర నుంచి, హెయిర్ స్టైల్స్ ఇవన్నీ ఫాలో అవుతాం కదా. ఒకవేళ ఇవి నిజంగా వాళ్ళు ముందుకు వచ్చి అవేర్నెస్ ఇస్తే వేల మంది కాదు లక్షల్లో ముందుకు వస్తారు. ఖచ్చితంగా అండి, అవేర్నెస్ బాగా జరుగుతుంది. అవును సార్, మీడియా కవరేజ్ అలాంటిలో చూపించాలి. అట్లీస్ట్ అది చూపించకపోయినా టీవీలో అనౌన్స్ చేయాలండి, పలానా వాళ్ళు బ్రేకింగ్ న్యూస్ అంటారు. అవును, 10 నిమిషాలకు ఒకసారి బ్రేకింగ్ న్యూస్ ఎక్కడి నుంచి వచ్చేస్తుంది. అయినా సరే ఒక నిర్ణయం తీసుకున్నారంటే బ్రేకింగ్ న్యూస్. ఇది చెప్పండి, ఒక సామాన్యుడు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాడు, అతను మెడికల్ కాలేజీకి బాడీని డొనేట్ చేశారు అని చెప్పండి. ఎందుకు చేశారబ్బా సామాన్యుడు, ఎందుకు చేశారు అని చూస్తారు అందరూ. నిజమే కదా, కవరేజ్ ఇవ్వండి, దాని మీద కవరేజ్ ఇవ్వండి, అవేర్నెస్ పెరుగుతుంది. మనకి మంచి డాక్టర్లు వస్తారు, మెయిన్ అది. ఓకే, మనకి మంచి డాక్టర్స్ వస్తారు. దట్స్ వాట్. నేను ఒకసారి విన్నా అనమాట, మెడికల్ స్టూడెంట్స్కి బాడీస్ దొరక శ్మశానాల్లోకి వెళ్ళి అక్కడ ఆల్రెడీ పూడ్చున్న బాడీని తీసుకొచ్చి కూడా వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఎప్పుడో జరిగింది అది. క్రిస్టియన్స్ యుఎస్లో చనిపోయిన వాళ్ళని తవ్వి ఎవరికి తెలియకుండా అసలు ఏం జరుగుతుంది మానవ శరీరంలో, ఏ బాడీ, ఏ ఆర్గాన్ ఎక్కడికి వెళ్తుంది, ఏమేమి ఉన్నాయి అని తవ్వి చూసి కట్ చేస్తేనే తెలిసిందండి. ఇంత ఈరోజు వైద్యశాస్త్రం డెవలప్ అవడానికి కారణం ఆ రోజు వాళ్ళు డెడ్ బాడీల మీద చేసిన పరిశోధన, రీసెర్చ్లే. అలాంటిది డెడ్ బాడీ ఇవ్వడానికి ఇప్పుడు మనం ఎన్ని గోడలు పెడుతున్నాం, మతము, కులము, ఏవేవో చెప్తున్నాము, దహన సంస్కారాలు చేయించాలి, పుణ్యము, పురస్కారం ఇవన్నీ పెట్టుకొని లేదండి మేము చేయం. మా హౌస్ ఓనర్ గారు
రీసెంట్గా చనిపోతే వాళ్ళ అమ్మాయి గైనకాలజిస్ట్, గైనకాలజిస్ట్ డాక్టర్, నోట్ దిస్ పాయింట్. ఆవిడకి నేను చెప్పాను, ఆంటీ అమ్మమ్మ గారు చనిపోయారు కదా, ఐస్ డొనేట్ చేయండి అంటే, బాడీ డొనేషన్ కొడతాను నన్ను, బాడీ డొనేషన్ అడిగారంటే కొట్టినా కొడుతుంది ఆవిడ నన్ను. ఐస్ డొనేట్ చేయండి, ఆవిడ కళ్ళు మంచివి, లాస్ట్ కూడా న్యూస్ పేపర్ చక్కగా చదువుతున్నారు ఆవిడ, ఎప్పుడు కార్నియాలు బాగున్నాయి ఆవిడ అంటే, ఇప్పుడు కాదండి తర్వాత చూద్దాం. బాడీ అక్కడ ఉండగా తర్వాత ఎలా చూస్తాం అంటే ఆవిడ చనిపోయినాడు మళ్ళీ చనిపోతారా, తర్వాత చూద్దాం అంటే అర్థం ఏంటి? మీరు డాక్టర్, వై కాంట్ యూ టేక్ ద డెసిషన్? ఏమవుతుంది కారణం? అవగాహన లేక, మూఢనమ్మకం కూడా. ఎస్, ఖచ్చితంగా ఏదో అవుతుంది అని భయం. మరి ఆవిడ డాక్టర్ ఎలా అయింది? ఎక్స్పెరిమెంట్ చేసే కదా ఒక బాడీ మీద కావచ్చు. ఎవరైనా డాక్టర్స్లో బాడీ డొనేషన్కి ముందుకు రాలేదు అంటే, ప్లెడ్జ్ చేయడానికి ముందుకు రాలేదు అంటే అసలు వాళ్ళు సరైన డాక్టర్ కాదని అర్థం. నిజంగా బాడీ డొనేషన్ ఇంపార్టెన్స్ తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ అయి ఉంటే వాళ్ళు బాడీ డొనేషన్ ప్లెడ్జ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఇన్ని డొనేషన్లు ఉన్నాయి కదా సార్, హెయిర్ డొనేషన్ కూడా జరిగిద్దా? ఖచ్చితంగా. ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు. ఓకే, క్యాన్సర్ పేషెంట్స్కి ఏమవుతుందంటే థెరపీస్ ఇస్తారు. ఒకటి రేడియేషన్, రెండు కీమోథెరపీ. ఈ కీమోథెరపీలు కొంతమందికి ఏమవుతుందంటే హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. మీరు చూసే ఉంటారు క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది ఫుల్ షేవ్డ్ బాల్తో ఉంటారు. వాళ్ళు బయటికి రావడానికి అంటే ఈ ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత నెమ్మదిగా మెడికేషన్ తగ్గుతూ తల నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది. బట్ వచ్చి రావడంగా ఉంటుంది అన్నమాట. సగం వచ్చి సగం రాకపోవడం. కొన్ని నెలల పాటు, కొన్ని ఒక 2-3 సంవత్సరాల పాటు ఈ ఇబ్బంది పడతారు వాళ్ళు. అయితే వాళ్ళకి విగ్స్ని తయారు చేసి డొనేట్ చేస్తారు కొన్ని స్వచ్ఛంద సంస్థలు. వాళ్ళకి మనం హెయిర్ డొనేట్ చేస్తే మన దగ్గర నుంచి హెయిర్ కలెక్ట్ చేసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక విగ్ని తయారు చేస్తారు. మన హెయిర్ దానికి అంటే ఎలిజిబుల్ ఏంటంటే మన హెయిర్ 12 ఇంచెస్ కన్నా ఎక్కువ ఉండాలి. డొనేట్ చేసేటప్పుడు ఆ హెయిర్ 12 ఇంచెస్ కన్నా ఎక్కువ కట్ చేసి దాన్ని రబ్బర్ బ్యాండ్ పెట్టి కవర్లో పెట్టేసి ఇచ్చేస్తే అలాంటి హెయిర్స్ ఒక 2-3 కలెక్ట్ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే విగ్ తయారు చేస్తారు. ఒక విగ్ తయారు చేయడానికి ఒక సంస్థకి 4,500 రూపాయలు పైనే అవుతుంది. అది క్యాన్సర్ పేషెంట్స్కి ఫ్రీగా ఇస్తారు వాళ్ళు. ఓకే, సో అది చాలా మంచి కాజ్. అది ఏదైతే హెయిర్ డొనేషన్ ఉందో, సో నేను చెప్తాను, ఎక్కువ లాంగ్ హెయిర్ ఉండి మీ నిజంగా ఇఫ్ యూ విష్ టు డొనేట్ తప్పకుండా హెయిర్ డొనేషన్ చేయడానికి కూడా ఉంది. నేను ఎలిజిబుల్ అవుతానా సార్? ఖచ్చితంగా. నా హెయిర్ పనికొచ్చిద్దా? అయితే నేను డొనేట్ చేస్తా. చేయండి, ఖచ్చితంగా చేయండి. ఇక్కడే లైవ్ వీడియోలో, ఎందుకంటే ఇది మంచి ఉద్దేశంతో ఒక ప్రోగ్రామ్ లా చేయండి. ప్రోగ్రామ్ లాగా చేయండి. మీరు హెయిర్ డొనేషన్ చేయండి. నాకు తెలిసిన స్వచ్ఛంద సంస్థ ఒకటి ఉన్నది, పర్సన్ పంపిస్తాను. ఇద్దరు కలిసి ఒక ప్రోగ్రామ్ చేయండి, హెయిర్ డొనేషన్ చేయండి, అవేర్నెస్ చేయండి. ఓకే, తప్పకుండా. చాలా మంచి విషయం చెప్పారు. ఓకే, నెక్స్ట్ స్కిన్ డొనేషన్ ఒకటి ఉంది. స్కిన్ డొనేషన్ ఇందాక చెప్పాను లేదో నాకు గుర్తులేదు. యాసిడ్ అటాక్స్ అయినప్పుడు కానీ, స్కిన్స్ కాలిపోయినప్పుడు, ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు కానీ, స్కిన్ పాడైపోతే వాళ్ళకి స్కిన్ డొనేట్ చేయడానికి స్కిన్ బ్యాంక్ ఈ మధ్య సికింద్రాబాద్లో ఓపెన్ చేశారు. వాళ్ళకి ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఎలిజిబుల్? క్వాలిఫికేషన్. ఇప్పుడు మరణించిన వాళ్ళ దగ్గర నుంచి కూడా స్కిన్ తీసుకోవచ్చు. జనరల్గా మన ఇంట్లో పర్సనే ఒకవేళ యాసిడ్ అటాక్లో స్కిన్ కోల్పోయినా, ఫైర్ యాక్సిడెంట్లో స్కిన్ లాస్ అయినా, ఇంట్లో వాళ్ళు ఎవరైనా స్కిన్ ఇవ్వచ్చు. థైస్ నుంచి కానీ బటక్స్ నుంచి కానీ స్కిన్ కలెక్ట్ చేసి వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు. నాకు ఒక డౌట్, ఇప్పుడు పర్సన్ వచ్చేసరికి వైట్ టోన్ స్కిన్తో ఉంటాడు, ఇప్పుడు డొనేట్ చేసిన పర్సన్ వచ్చి డార్క్ స్కిన్ టోన్తో ఉంటాడు. ఇప్పుడు వాళ్ళకి ఈ స్కిన్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత ఇది డార్క్ అనేది వాళ్ళ కలర్లో మ్యాచ్ అయిపోయింది? అవ్వదండి, పూర్తిగా మ్యాచ్ అవ్వదండి. అవునా? లేదు, పూర్తిగా మ్యాచ్ కాదు. అది చేశారు, ట్రాన్స్ప్లాంటేషన్ అయ్యింది అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. బట్ స్కిన్ లేకుండా బతికే కంటే, ఎముకలు కనపడే కంటే మనం అట్లీస్ట్ స్కిన్ ఉండాలి కదా, ఒక క్లాత్ ఉన్నట్టే కదా బాడీకి. శరీరానికి రక్షణ అవసరం. లేదు ఆ సేమ్ కలర్ ఉన్న వాళ్ళని తీసుకుని మ్యాచ్ చేసుకుంటారు. పూర్తిగా మ్యాచ్ అవ్వదు. స్కిన్ చేశారు అని చెప్పేయచ్చు మనం, చెప్పేయచ్చు. ఎందుకంటే మన బాడీ టిష్యూలోకి కలిసి కొన్ని కలుస్తాయి, కొన్ని కలవు. కొన్ని కలుస్తాయి, కొన్ని కలవకపోవచ్చు. ఇదే పాయింట్ ఇంకోటి ఉంది. సేమ్ ఐ డొనేషన్ చేసినప్పుడు, కార్నియా కలెక్ట్ చేసినప్పుడు చాలా మంది అనుకుంటారు కళ్ళు మొత్తం పీకేసి. అవును, కాదు, డిస్ఫిగర్మెంట్ అంటారు. అంటే కళ్ళు తీసేస్తే ఈ కన్ను లోపలికి పోయి డెడ్ బాడీని చూడడానికి ఇబ్బంది పడతామేమో మేము అని కళ్ళు డొనేట్ చేయడానికి ముందుకు రా చాలా మంది. నో,
డిస్ఫిగర్మెంట్ అనేదే ఉండదు. యు ఆర్ డొనేటింగ్ ఓన్లీ లేయర్ కదా. అసలు నాకు ఇప్పటిదాకా తెలీదు. నేను ఇప్పటిదాకా ఏమనుకున్నా అంటే ఐ డొనేషన్ అంటే కన్నంతా తీసేస్తారనే అదే నాలెడ్జ్ లేకుండా ఉన్నప్పుడు ఈరోజు మొదటిసారి తెలిసింది. కార్నియా అనేది ఒక పొర, చిన్న లేయర్, ఒక పొర. దాన్ని మళ్ళీ క్వాలిటీ బాగుంటే ఇద్దరికి, అంటే ఒక కన్నుతో ఇద్దరికి చూపు చెప్పారు. సో డిస్ఫిగర్మెంట్ ఏమీ అవ్వదు. అంటే ఇలా లోపలికి పోవడము, చూడడానికి భయపడతారు కదా, అవును, అలా ఊహించుకుంటారు. జరగదు. డొనేట్ చేసేది మీరు పొరే, జస్ట్ చిన్న లేయర్. సో ఆ డిస్ఫిగర్మెంట్ కూడా అవ్వకుండా ఉండడానికి ఐ బ్యాంక్ కిట్లో ఒక ఐ లాంటిదే ఒక ప్లాస్టిక్ది పీవీసీ ఐటమ్ ఒకటి ఉంటుంది. అది పెట్టేస్తారు కంట్లో, సేమ్ కళ్ళు మూసుకున్నట్టు ఉంటుంది. ఇంకేం తెలీదు ఆయన కళ్ళు డొనేట్ చేశారని చెప్పలేరు మీరు, అంత నీట్గా ఉంటుంది. ఆ క్యాప్స్ పెట్టి వెళ్తారు వాళ్ళు. ఎంత మంచి అవగాహన, ఎంత అంటే నాకు అనిపిస్తుంది మాట. సో డొనేట్ చేస్తే ఏదో జరుగుతుందనే అపోహలకి మనం లోన్ కానక్కర్లేదు. ఎందుకంటే తెలుసుకోవాలి, చిన్నప్పటి నుంచి వింటూ ఒకటే పెరుగుతాం అన్నమాట. ఏంటంటే మనకు ఒక ఆచారం ఉండేది, ఆ ఆచారంలో మన బాడీని ఇలాగే దహన సంస్కారం చేయాలి, అలా చేసిన దాన్ని మళ్ళీ కాచికి తీసి కలిపితేనే తను స్వర్గానికి వెళ్తాడు. అవే విధిలో నమ్మకాలు తప్ప మరి ఇంకేం లేదండి. ఏదో పుణ్యం వస్తుంది, ఏదో వస్తుంది అనుకునే వాళ్ళు ఉంటే ఈరోజు డాక్టర్లు తయారవరు అవరు కదా. నిజమే కదా. మీరు మీ ద్వారా, మీ సంస్థ ద్వారా మా స్క్వేర్ టాక్స్ ప్రేక్షకులకి ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? ఈ ప్రోగ్రామ్ చూసిన ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, మా సంస్థ తరపున, అమ్మ ఆర్గనైజేషన్ తరపున నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు మంచి డాక్టర్లు కావాలంటే మనం బాడీ డొనేషన్ చేయడానికి ముందుకు వెళ్ళాలి. అలాగే చనిపోయిన తర్వాత మన కళ్ళు ఈ ప్రపంచాన్ని చూడాలి, మన కళ్ళతో వేరొకరు చూపును పొందాలి అనే ఆకాంక్ష నిజంగా ఉంటే దయచేసి ఐ డొనేషన్కి ముందుకు రండి. ఇఫ్ యువర్ డెత్ ఈస్ బ్రెయిన్ డెత్, ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పండి ఆర్గన్ డొనేషన్కి ఎంకరేజ్ చేయమని. రైట్, కావాల్సిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, డోనర్స్ మాత్రం తక్కువలో, చాలా తక్కువ. 25,000 కిడ్నీలు కావాలి అంటే కేవలం 150 మందే దానం చేయడానికి వస్తున్నారు. మిగతా వాళ్ళందరూ లేక చనిపోతున్నారు. ఎవ్రీ 10 minutesకి ఒకరు ఆర్గాన్ ఫెయిల్యూర్తో బాధపడుతున్నారు, ఆర్గాన్ దొరక్క బాధపడుతున్నారు, ఆ లిస్టులో ఉంటున్నారు. సో ఆర్గాన్ డొనేషన్ చాలా ఇంపార్టెంట్. అలాగే బాడీ డొనేషన్, అలాగే ఐ డొనేషన్. దయచేసి అందరూ ముందుకు రండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కిషోర్ సార్, మీ విలువైన సమయాన్ని మాకిచ్చి అసలు అవయవదానం ఇంపార్టెన్స్, మనిషి బతకాలి అంటే ఖచ్చితంగా శరీరానికి అవయవాలు ఎంతో అవసరం, దాని గురించి ఎంతో చక్కని విశ్లేషణ, వివరణ ఇచ్చారు. మీ ద్వారా మా ప్రేక్షకులకి ఎంతో విలువైన సమాచారం అందింది. అలాగే ఈ వీడియోని పూర్తి వరకు చూసిన వాళ్ళందరికీ ఐ డొనేషన్ అంటే ఏంటి, ఆర్గాన్ డొనేషన్ అంటే ఏంటి, బాడీ డొనేషన్ అంటే ఏంటి అని ఒక మంచి అవగాహన వచ్చింది అనుకుందాం. మనమందరం ఒక అడుగు ముందుకు వేస్తే రేపటి తరాలకి వాళ్ళ వృత్తికి సంబంధించి బాడీ డొనేషన్ వల్ల ఒక విలువైన, ఎంతో మంచి విజ్ఞానం కలిగిన వైద్యులు వస్తారు. అలాగే మన బాడీలోని ఆర్గన్స్ డొనేట్ చేయడం వల్ల ఎన్నో వేల కుటుంబాలకి వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక పర్సన్ సజీవంగా బతికి కనిపిస్తారు. అలాగే ఒక ఐ డొనేషన్ చేస్తే మన ఒక ఐ వల్ల ఇద్దరికి కంటి చూపు అనేది ఎంతో మెరుగుపడిద్ది. సో మీరందరూ కూడా ఈ వీడియో ద్వారా ఎంతో ఆలోచించి ఒక అడుగు ముందుకిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.